హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. సామంచి శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దుగ్గరాజ్ శ్రీనివాస్, రాజకీయ విశ్లేషకులు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరిసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. చుండూరు సుందర్రామ్ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. తాజాగా పొత్తుల ఎత్తులు కొత్త మలుపులు తిరిగినాయి. చంద్రబాబు గారు నిన్న చేసినటువంటి స్పీచ్, అదే సందర్భంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రెండు కూడా కీలకమైనవి. 2009 సంవత్సరంలో చిరంజీవి పార్టీ పెట్టకపోయి ఉంటే తెలుగుదేశం గెలిచేది. మా ఒక రాజకీయాల్లో ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. చిరంజీవి మీద అప్పటికీ నాకు ప్రేమ ఉంది, ఇప్పటికీ నాకు ప్రేమ ఉంది, మేము మంచి స్నేహితులమే. ఇలాంటి గేమ్స్ నడుస్తూ ఉంటాయి. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వల్ల, అప్పుడేమో చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల రాజశేఖర రెడ్డి గెలిచారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం వల్ల తెలుగుదేశానికి నష్టం, జగన్కి లాభం అన్నటువంటి కాన్సెప్ట్. రెండవ కోణం వచ్చేటప్పటికి అదే సందర్భంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు పొత్తుల ఎత్తులకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరూ నోరు మెదపద్దు, దీని మీద ప్రధానంగా మనం ఆల్రెడీ భారతీయ జనతా పార్టీతో ఉన్నాం, మైండ్ గేమ్లోకి ఇరుక్కోవద్దు, ఇది కార్యకర్తలకు ఇచ్చినటువంటి సలహా. పొత్తులు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో ఏం చేయాలన్నటువంటి మీ అందరి అభిప్రాయంతో ముందుకెళ్దాం, ఒంటరిగా నిర్ణయం తీసుకోను అన్నటువంటిది. ఈ రెండు ఒకదాని వెంట ఒకటి జరిగినటువంటి పరిణామాలు. అంటే రాష్ట్ర రాజకీయాలు ఏ వైపుకి మలుపులు తిరుగుతున్నాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమంటారు, ఎలా చూడాలి దీన్ని? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాష్ట్రంలో రాజకీయ వేడైతే రాజుకుంటుంది. పొత్తులకు సంబంధించినటువంటి అంశము ఇంకా ఎన్నికలు అనేటువంటి 2 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు అనేటువంటి దాని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా కనపడుతుంది. నిన్న జరిగినటువంటి పరిణామాల విషయంలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను కనుక మనం పరిశీలిస్తే, ఆయన సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ చిరంజీవి గారు ప్రస్తావన చేశారు. సినిమా ఫీల్డ్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఏదో పూర్తిగా సహకరించిందనో, లేకపోతే మా కోసం పనిచేస్తున్నానో, లేకపోతే మా వాళ్ళనో, ఇలాంటివి కాదు. కొన్నిసార్లు లాభం జరిగింది, కొన్నిసార్లు నష్టం జరిగింది అనేటువంటి విధంగా మాట్లాడారు. 2009 ఎన్నికల్లో పిఆర్పి పార్టీకి, అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టి ఉండకపోతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండేది అనేటువంటి మాట వాడారు. ఆ తర్వాత దాన్ని కొంత కవర్ చేసుకుంటూ ఆయన అప్పుడు మిత్రుడే ఇప్పుడు మిత్రుడే అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అంశాన్ని కూడా చెప్పి ఉంటే బాగుండేది అనేటువంటిది నాకు అనిపించినటువంటి అంశం. ఏమిటి అని అంటే, ఆయన 2009లో చిరంజీవి గారు పార్టీ రావటం వల్ల ఆయన ఓడిపోయారు అని చెప్పారు. ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే, చిరంజీవి గారు పిఆర్పి పార్టీ పెట్టింది ఆయన అధికారంలోకి రావడానికి తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు ఓడించడానికి పెట్టలేదు. పిఆర్పి అనేటువంటి ఒక అధికారంలోకి రావాలి, ఆంధ్రప్రదేశ్ లో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయంగా వాళ్ళు రావాలనేటువంటి ఉద్దేశంతో పెట్టారు. ఆ ట్రయాంగిల్ పోటీలో మహాకూటమి, తెలుగుదేశం నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. మరి 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏర్పడిన తర్వాత జనసేన కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీతో అవగాహనతో వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నటువంటి ఆ నేపథ్యంలో జనసేన కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో. అందుకని 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ సపోర్టు ఉండటం వల్ల గెలిచి ఉన్నాము అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటే బాగుంది. మరి ఆ మాట మాత్రం చెప్పకుండా 2009లో మేము పిఆర్పి వాళ్ళు ఓడిపోయాం అనేటువంటి మాట వాడారు. ఇక పవన్ కళ్యాణ్ గారు పొత్తుల విషయానికి వచ్చేసరికల్లా చాలా డెమోక్రటిక్ గా మాట్లాడారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకొని, అన్ని జిల్లాల వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని, అదేవిధంగా మహిళా సంఘాలు, మిగతా సంఘాల యొక్క అభిప్రాయాలన్నీ తీసుకొని పొత్తులకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాను, నేను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అయితే బీజేపీతో ప్రస్తుతం పొత్తులో ఉన్నాము, ఇంకెవరితో మనం పొత్తులు పెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని నేను మీతో మాట్లాడిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి చెప్పారు. అంటే పొత్తు అనేటువంటిది ఇంకొకరితో ఎవరితో అయినా ఉండొచ్చు అనేటువంటి సంకేతాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇంకొక అంశం ఏమిటి అని అంటే,
ఈ ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి కుయుక్తులు వీటిలో ఈ ట్రాప్స్ లో పడి ఆ అన్నెసరీ కామెంట్స్ కూడా చేయొద్దు అనేటువంటిది తన కేటరు తన లీడర్లకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఆ ఒక సందేశం ఇవ్వడం అయితే జరిగింది. పొత్తులకు సంబంధించి ఇప్పుడు అందరం కూడా చాలా డిబేట్స్ జరుగుతున్నాయి, ఇప్పటికే బయట జరుగుతున్నాయి, టీవీ ఛానల్స్ లో డిబేట్ జరుగుతున్నాయి. ఈ డిబేట్ జరిగేటువంటి క్రమంలో అసలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనేటువంటి దాంట్లో ఒక క్లారిటీ మనం ఏమిటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు, అంటే జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం లేదు. బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ మిగతా పార్టీలు లెక్కలో కాదు. ఎవరితో పొత్తు పెట్టుకోవచ్చు అవకాశం ఉంది ఎవరితో అంటే తెలుగుదేశంతోనే అవకాశం ఉంది. పెట్టుకుంటారా లేదా, అసలు దాని చర్చలు ఎలా ఉంటాయి, తుది ఫలితాలు ఎలా ఉంటాయి, ఈ చర్చలకు సంబంధించి ఈ పొత్తులకు సంబంధించి అనేది వేరే అంశం. తెలుగుదేశం పార్టీతో మాత్రమే పొత్తు పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నటువంటి అంశం. ఈ అంశం మీద ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అత్యధిక మంది మేము తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోబోము అని 2019 ఎన్నికల్లో జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఏదైతే ఆ రోజున రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు వచ్చాయో, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ఏ విధంగా అయితే విమర్శలు చేసినటువంటి అంశాలు ఉన్నాయో ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా. అంటే ఈ విధమైనటువంటి ఒక రాజకీయ ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీని పూర్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారు. ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులే అది వాస్తవం కూడా. కానీ భవిష్యత్తులో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక పార్టీతో పూర్తిగా ఘర్షణ వాతావరణం ఏర్పడకుండా నివారించాలనేటువంటి లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి ప్రకటన తన శ్రేణులకి నాయకత్వానికి ఒకటి ఇచ్చారు అనేటువంటి సందేశం ఇచ్చారు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఆయన చెప్పిన దాంట్లో ఒకటైతే స్పష్టం అవుతుంది, బీజేపీతో ప్రస్తుతం పొత్తులో ఉన్నాం, భవిష్యత్తులో పొత్తులు ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని మాత్రం అది ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరితో ఉంటది ఏమిటి అనేటువంటిది వేరే అంశం. ఇక్కడ ఈ నిన్న మాట్లాడటంతో పాటుగా గతంలో కూడా రాజకీయ వ్యూహాలు అనేటువంటి మారతాయి అనేటువంటిది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సమావేశంలో స్పష్టంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు అనేటువంటివి పెరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్నటువంటి ఎన్నికల్లో గద్దెదించటమే లక్ష్యంగా జనసేన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రకటించి ఉన్నారు. దానికి అనుగుణంగా ఎవరితో పొత్తులకు వెళ్తారు ఏమిటి అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి అంశాల మీద జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఈ విధమైనటువంటి పొత్తులకు అభ్యంతరాలు రాకుండా, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడ పడితే అక్కడ ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడకుండా ఒక నియంత్రణ చేసేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా స్పష్టం. రైట్. బుల్సెట్ సత్యనారాయణ గారు. సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు మైండ్ గేమ్ ఒకటి ఉంది, అందులో ఆ ట్రాప్లో మీరు పడవద్దు అని చాలా క్లియర్గా దిశానిర్దేశం చేయడం జరిగిందండి. అది నిన్న జరిగింది. అయితే ఈరోజు ఇందాక ప్రారంభిస్తూ మీరు చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి పార్టీ పెట్టడం వల్లే మనం ఓడిపోయామని. అసలు ఈయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యిందే ఒక అక్రమ పద్ధతిలో 95లో ఆగస్టు 23 వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టి బలవంతంగా లాక్కున్నారు తప్ప. కాబట్టి ఈయనకి ఏంటంటే ముఖ్యమంత్రి ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలనేది ఒక ఆలోచన ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారికి. అది మాదేమంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి అని. రాజకీయాల్లో మార్పు ఎలా తీసుకొస్తామంటే, సామాన్యుడు ఒక రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు కూడా ఎన్నికల్లో నిలబడే పరిస్థితి తీసుకురావాలి, ప్రజాస్వామ్యం తాలూకా విలువల్ని వాళ్ళకి తెలియజేయాలి, పౌరాలు తెలియజేయాలన్న దాంతో క్షేత్రస్థాయి నుంచి మాకు ఒక టార్గెట్ ఏంటంటే, ప్రతి ఒక్కడు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా లాగా ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ ఎమ్మెల్సీ ఆర్ అంటే మన ఇది వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ, అలాగే చాలామందిని అసలు ధరావతి కట్టడానికి డబ్బు లేని వాళ్ళని నిలబెట్టి గెలిపించిన ఘనత జనసేన పార్టీకి ఉంది. అదే ఆ విషయాన్ని ఒక్క ప్రయత్నం తప్ప ఇంకెవరు కూడా ఆ రోజు బహిరంగపరచలేదండి, బహిర్గత చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ని ఎదుగుతున్నాడు అని చూపించడం ఇష్టం లేదు, జనసేన పార్టీ ఎదుగుతుందని చూపించడం ఇష్టం లేదు. నిన్న ఆ అంతర్గత విషయమైనా అది ఎందుకు మీడియాకి రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే,
చాలా ఈ పొత్తుల విషయంలో చాలా ఆల్రెడీ అయిపోయింది అని చెప్తున్న దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద నాయకుల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న నాయకుడి వరకు మాతో పొత్తు అయితే జనసేనతో పొత్తు అయిపోయింది. ఇదివరకు కూడా అలాగే చెప్పారు. మార్చి 14, 2018 ముందు కూడా మార్చి 12వ తారీఖుకి అంతా అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి మా పొత్తు అనౌన్స్ చేస్తారన్నారు. ఆ తర్వాత ఆయన ఏమి అనౌన్స్ చేశారో మనం చూసాం. ఏదైనా సరే ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పడిన తర్వాత దాన్ని మారడానికి అతను ఏదైనా చేసి ఉండాలి. అతను తెలుగుదేశం కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ నిజంగా అదిగో తెలుగుదేశంలో ఈ మార్పు వచ్చింది, ఇది చాలా మంచిది అని అనిపించాలి. అలా అనిపించేటట్టుగా ఎక్కడ ఏం చేయడం లేదు. గతంలో ఈయన అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ ధరల మీద వాటి మీద రేట్లు పెరిగిపోయినాయి అది ఇది అని చెప్పి గోల పెట్టాడు. ఇప్పుడు రివర్సు, ఇతను కనీసం లోపలికి కూడా వెళ్ళడం లేదు. ఇప్పుడు నేను సీఎం అయితే తప్ప లోపలికి వెళ్ళనని చెప్పి ఈయన కూర్చున్నాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అడుగు పెట్టనని జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. సీఎం అయితే కానీ సభలో అడుగు పెట్టనని ఈయన కూర్చున్నాడు. అంటే వీళ్ళు సీఎంలు చేయడానికే ప్రజలందరూ ఉన్నారా, లేకపోతే ప్రజలకి సేవకులుగా వీళ్ళు ఉంటారా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు సాయి గారు త్వరలో. ఎందుకంటే చాలా మంచి డిబేట్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజల్లో కూడా. ఏంటంటే చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్తే కూడా అక్కడ జరుగుతుంది. నిన్న మా డాక్టర్ బొడ్డేపల్లి శ్రీరామూర్తి గారని శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ చేసి, సత్య గారు ఇదివరకు ఇక్కడికి వస్తే అంతా జగన్ 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 అని మత్తులాగా మాట్లాడేవారు, ఇప్పుడు ఏం లేదు అసలు మొత్తం అంతా పవన్ అంటున్నారు, బాగుందండి అన్నారు. అంటే పల్లెటూరులో కూడా వాతావరణం పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తుంది. అందుగురించే కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే ముందు క్షేత్రస్థాయిలో మనం బలోపేతం అయిన తర్వాత అప్పుడు మిగతా ఏమైనా ఉంటే మాట్లాడదామని ఎందుకు చెప్పారంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు హాఫ్ ఫుల్ అంటే హాఫ్ ఎంటీ అన్న థియరీ ఉంటుంది కదా. అంటే అప్పుడు మాట్లాడతామంటే ఉంటే కదా మాట్లాడతామన్నారని చెప్పి ఇందాక కృష్ణాంజనేయులు గారు ఉండొచ్చు డోర్ ఓపెన్ చేసి ఉంచారన్నారు కదా. అది బేసిక్గా ఏమంటే పొత్తుల విషయం, ఇది ట్రాప్లో పడవద్దు. పొత్తు అన్న ట్రాప్ ఇప్పుడే వాళ్ళు వేసారో ఆ ట్రాప్లో మనం పడవద్దు, మన పార్టీని మనం స్ట్రెంగ్తన్ చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరినో సీఎం చేయడానికి పొత్తుకెళ్ళరు కదండి. అది ఆ క్లారిటీ అయితే అందరికీ, మీకు నాకు అందరికీ ఉంటుంది కదా. సో ఇది ఒక మంచి పరిణామం అండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చిరంజీవి వల్ల, అంటే ఇప్పుడు ఎందుకు ఆయనకి ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి, వన్ సైడ్ లవ్ రాతే చిరంజీవి గారు ఇవన్నీ ఇది మైండ్ గేమ్ కాదా? అది నాకు అదే మైండ్ గేమ్ కింద తోస్తుందండి. కాబట్టి ఇప్పుడు ఆ చిరంజీవి గారిని ఇప్పుడు ఆనాడు చిరంజీవి గారు పార్టీ పెట్టింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి తను సీఎం కావడానికే, చంద్రబాబుని సీఎం కానియకుండా చూడటానికే. డెఫినెట్గా తను సీఎం అవ్వడానికి అవుతాడని అందరూ అనుకున్నారు కదా. ఎప్పుడు ఎవరు కూడా అతను ఓడిపోతాడని ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రిడిక్షన్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చినాయి. అయితే మనకి ఎలక్షనీరింగ్ చెప్పారు కదా, ఈ రిగ్గింగ్లు ఈ పోల్ మేనేజ్మెంట్లు ఇవన్నీ తెలియక అక్కడ నష్టపోయారు వాళ్ళు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన సీఎం అవడానికే పెట్టారు తప్ప ఇతన్ని గద్దె దించడానికో ఇతనితో పగేం లేదండి. అలాగే ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ మీద బాబు గారిని సీఎం కానియకుండా చేయడానికి నాడు రాజశేఖర్ రెడ్డి పన్నిన వ్యూహం అనేది ఇదివరకు అప్పట్లో తెలుగుదేశం అనేది మీరు వ్యతిరేకంగా వ్యవహరించిన టైంలో ఇప్పుడు అనకపోవచ్చును, కానీ ఇప్పుడు అసలు ఆ సంకేతమే ఇవ్వాలనుకుంది. 2009లో చంద్రబాబు ఆ రోజున చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల తను సీఎం కావడం ఆగిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటికి రాగానే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ తోడు ఉన్నప్పుడు సీఎం అయ్యారు. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ తోడు వస్తే సీఎం తను అవుతారు. అవ్వకపోవడం అంటే ఆనాడు చిరంజీవి చేసినటువంటి విధంగానే మీరు చేస్తున్నారు అనేది పరోక్షంగా గుర్తు చేయటం. అది చెప్పకనే చెప్పారులేండి. అది అతని భావంలోనే అప్పుడు పార్టీ అతను పెట్టడం వల్ల పోయిందంటే ఇప్పుడు ఈయన పెట్టడం వల్ల మనం పోతున్నాం అనేది ఆయన ఇండికేషన్ ఇచ్చారు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే సార్, ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించడం లేదు. నేను ముఖ్యమంత్రి ఎలాగవ్వాలి అదే ఆలోచిస్తున్నారు. నేను చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఇంత తప్పులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, వాటిని వ్యతిరేకించడం కార్యక్రమం ఎలా చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ధరల గురించి మాట్లాడుతూ పవన్ దిగిపోవాలి, జగన్ దిగిపోతేనే కానీ ధరలు తగ్గవన్నారు. మరి ఇతను ఉన్నప్పుడు ధరలు పెరిగినాయి కదా, ఇతను ఉన్నప్పుడు స్లాబ్ రేట్లు పెట్టి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచారు కదా, ఇతను ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయనే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గొడవ పెట్టింది. జిఎస్టీ పెట్రోల్ తగ్గించలేదనే కదా, అంటే ఆ ట్యాక్స్ తగ్గించలేదనే కదా పెట్రోల్ మీద గొడవ పెట్టింది. కాబట్టి ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఒకలాగా చేయడం. రెండోది ఏంటంటే
మేము పాలించడానికి మేమే పుట్టాం, అందరూ వచ్చి మాకు సాయం చేయండి, మమ్మల్ని గద్దెక్కించండి, పల్లకీలు మోయండి, మేము ఎక్కి కూర్చుంటాం అన్నది ఇక మారాలండి. మొన్న ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇంకన్నాళ్ళు పల్లకీలు మీరు మోస్తారు, మేము మోస్తాం, మేము ఎక్కి కూర్చుంటాం అని చెప్పి ఆయన కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అధికార మార్పిడి అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా ఈ రెండు వర్గాలు రెండు కుటుంబాల మధ్యలో కాకుండా ఇది అధికారం అనేది కొద్దిగా బదలాయింపు జరిగితే తప్ప ఒక నియంత పాలన వచ్చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే నియంతల్లాగా బిహేవ్ చేస్తున్నారు ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇద్దరు కూడా వాళ్ళు బిహేవ్ చేసింది అతను అఖిలపక్షమేయుడు ఇతను అఖిలపక్షమేయుడు, వీళ్ళు తప్పులు వీళ్ళు తెలుసుకోవడం లేదు, ఆ తప్పుల గురించి మాట్లాడడంలా. ఇదివరకు గతంలో ఒకసారి అన్నారు చంద్రబాబు నాయుడు గారు, నేను అన్ని తప్పులు తెలుసుకున్నాను తమ్ముళ్ళు, ఇంక మీద అలాంటి జరగదు, కార్యకర్తలే నాకు దేవుళ్ళు అని చెప్పుకొని వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు సూట్ కేసు పట్టుకొస్తే వాళ్ళు రాజ్యసభ, ఎవరు తీసుకొస్తే వాళ్ళే ఎమ్మెల్సీ, ఆ రకంగా చేసుకొచ్చారు. కాబట్టి ఇది మారాలండి. మారకపోతే అంటే చంద్రబాబు నాయుడు గారు మారాలి. మారి అప్పుడే చిరంజీవి గారికి ఇచ్చేవచ్చు కదా, సరే వచ్చారు బ్రదర్ నువ్వు చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అనొచ్చు కదా. ఎందుకు చిరంజీవిని టార్గెట్ చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద రాజశేఖర రెడ్డి ప్రత్యేకత అనుకున్నప్పుడు చిరంజీవి గారు రండి మీరే ముఖ్యమంత్రిగా ఉండండి, నేను ఆల్రెడీ 2 సార్లు చేశానని చెప్పొచ్చు కదా, చెప్పలేదు కదా. కాబట్టి ఎప్పుడు అధికార పీఠం అనేది వీళ్ళ సొంతం, ఇంకెవరో ఉండకూడదు, అక్కడ ఎవరు కూర్చోకూడదు అనేది ఆ గర్వంతో ఉన్నారు, అది మంచిది కాదండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి ఆనాడు చిరంజీవి గారికి సన్నిహితుడు, మనం ఇదివరకు ఆ సినిమాలో కూడా చూసి శంకర్దాద ఎంబీబీఎస్లో ఎవరైతే సత్యప్రసాద్ గారు ఆయన మిత్రుడు, ఆనాడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారి వెంట ఉన్నటువంటి డాక్టర్ సత్యప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. అసలు అప్పటి చిరంజీవి వ్యూహం ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడిన నేపథ్యంలో. నమస్తే సత్యప్రసాద్ గారు. నమస్తే సాయి గారు, నమస్తే మన ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ. ఒక చిన్న సందేహం అండి, చంద్రబాబు గారు ఏమంటున్నారంటే ఆనాడు చిరంజీవి గారు పార్టీ పెట్టబట్టి తను సీఎం కాలేదని, అంటే తన అర్థమైతే రాజశేఖర రెడ్డి సీఎం కావడానికి చిరంజీవి సహకరించారు లేదా తను నష్టపోయారు అన్నటువంటిది. ఆనాడు నిజంగా చిరంజీవి గారు పార్టీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారిని ఓడగొట్టడానిక, చంద్రబాబు గారిని సీఎం కానీయకుండా చూడటానిక? చిరంజీవి గారు పార్టీ పెట్టింది కలుషితమైన రాజకీయాల అతీతంగా మంచి పాలన అందించి ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మంచి చేయాలని. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరూ కూడా మాకు సమాన పోటీయేగా భావించి ఇద్దరిని ఓడించి మేము అధికారంలోకి రావాలనుకున్నాం. రైట్, అంతే. చంద్రబాబు గారిని ఆపి రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేయడానికి కాదా? కాదు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన అబద్ధాలు ఇంకా ఆడటం అనేది చాలా విచారకరమైన విషయం. ఆయన ప్రజారాజ్యాన్ని ప్రథమ శత్రువుగా తీసుకుని కొంతమంది కోవట్లను ప్రజారాజ్యం పార్టీలో ప్రవేశపెట్టిన విషయం మీకు అందరికీ తెలుసు. ఒక కోవట్టు 10 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రజారాజ్యం పార్టీ కాదు ఇది కంపెనీ అంటూ నానా రకాల కోతలు కూసి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది చంద్రబాబు శిష్యుడు కాదా? అలాగే తెలంగాణ నుంచి ఒక బలమైన బీసీ నాయకుడు ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడు మేము చాలా సంతోషించి ఆయనకి అనేక బాధ్యతలు అప్పగించాం. ఆయన ఎంపీగాను ఎమ్మెల్యేగాను పోటీ చేసి ఆయనకి ఇచ్చిన 15 సీట్లు కూడా ఏదీ నెగ్గలేదు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు తెలుగుదేశం కేడర్ వ్యతిరేకించింది. ఈయన మళ్ళీ ఇస్తారా, మన పార్టీని వదిలి వెళ్ళారు అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏంటంటే బహిరంగంగా ఆ నాయకుడు ప్రజారాజ్యం పార్టీని నాశనం చేసి మన పార్టీలోకి వచ్చాడు, రాజ్యసభ ఇవ్వద్దా అని అడిగాడు. దీన్ని బట్టి తెలంగాణ నుంచి అండి, ప్రముఖ బీసీ నాయకుడు, ఆయనకి రాజ్యసభ కూడా ఇచ్చారు తెలుగుదేశం. తర్వాత ఆయన ఆరోగ్యం బాగోక అమెరికా అది వెళ్ళారు. బీసీ అండి. తర్వాత మొగల్తూరు చిరంజీవి గారి ఇల్లు కాదు, అది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు. వాళ్ళ మేనమామ అమ్ముకున్నాడు.
చిరంజీవి గారి పేరున మొగల్తూరులో లైబ్రరీ ఉంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఏమని ప్రచారం చేశాడు? చిరంజీవి ఇల్లు లైబ్రరీకి అడిగితే ఇవ్వలేదు అని ప్రచారం చేశాడు. ఈయన మిత్రుడు ఎలా అవుతాడండి? సరే, తర్వాత ప్రజారాజ్యం ఓడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యారు. చిరంజీవి గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడిని? మీరు ఒక పెద్దన్నగా ఉండండి, మీ వెనక నేను ఉంటాను, మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామంటే గడ్డి పరకలా చూశాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి చేతిలో అధికారం ఉండగా అహంకారంతో మాట్లాడతాడు, అధికారం లేనప్పుడు కాళ్ళు పట్టుకుని ఇలా మాట్లాడతాడు. ఇతన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రైట్. అంటే మీ దృష్టిలో అయితే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి అస్త్రం చిరంజీవి అంటే, లేదా రాజశేఖర్ రెడ్డి సీఎం కావడానికి చిరంజీవి సహకరించారు పరోక్షంగా అని అయితే కాదంటారా? వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ప్రజారాజ్యం ఉండడం మూలంగానే కాంగ్రెస్ కి ఎప్పుడు వేసే కాపులు ప్రజారాజ్యం వేయడం మూలంగా తెలుగుదేశానికి కొన్ని సీట్లు ఎక్కువగా వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ప్రజారాజ్యం పెట్టినట్టయితే అలా జరిగేది కాదు కదా. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు మాకు సమాన పోటీదారులుగానే భావించారు చిరంజీవి గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యప్రసాద్ గారు. కొన్ని వాస్తవాలు తెలియాలంటే కొన్ని అంశాలలోకి డెప్త్గా వెళ్ళాలి, అందుకోసమే ఈ ప్రయత్నం. రైట్. ఇప్పుడు ఏమంటారు, భారతీయ జనతా పార్టీ ఏం భావిస్తోంది సామంచి గారు? నమస్తే సాయి గారు, మిగిలిన వాళ్ళకు కూడా శుభోదయం. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ అబౌట్ ది పొలిటికల్ అలయన్సెస్. రాజకీయ పొత్తుల గురించి నిర్ణయాలు తీసుకునేదానికి ఎవరికైనా కూడా ఇది చాలా అర్లీ సమయం, చాలా ముందుగా అనిపిస్తుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం పట్ల అవగాహన కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆయన మాటలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకోరు. ముఖ్యంగా ఇప్పుడు కార్యకర్తలు నాయకత్వాలు లేమి కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి కార్యకర్తల్లో ఒక ఆత్మస్థైర్యం నింపేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయనకున్నటువంటి రాజకీయ చతురత కావచ్చు, ఆయనకున్నటువంటి మైండ్ గేమ్ పాలిటిక్స్ కావచ్చు, వాటన్నిటిని తరచూ ఒక్కొక్కటి తెర మీదకి తీసుకొస్తూ మేము ఉన్నాము. గతంలో కూడా ఇటీవల ఒక మాట అన్నారు, 20 రెట్లు హింసిస్తాము మేము అధికారంలోకి వస్తే, పగ తీర్చుకుంటాము అంటే కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా చేజారిపోకుండా ఉండేందుకు చిన్న చిన్న ఆశలు చిగురింపజేసేందుకు పలానా వాళ్ళతో మనకు పొత్తు ఉంటుంది, అధికారం ఖచ్చితంగా మన చేత చిక్కుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్కు తెరదించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా విస్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చారు వారి కార్యకర్తలకు. ఇప్పటికే మనం భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాము, మన ప్రధాన లక్ష్యం సంస్థాగతంగా బలపడ్డమే మన ప్రధానమైనటువంటి లక్ష్యము, వేరే వాళ్ళ యొక్క మైండ్ గేమ్లో పడద్దనేటువంటి మాట చెప్పడం కారణంగా వారు చేసేటువంటి ఏదైతే రాజకీయ కుయుక్తులు ఉన్నాయో వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, ముగింపు పలికే విధంగా ఆయన స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాన్ని, ఎలాంటి విధానాన్ని అవలంబించడానికి వెనుకకు పోరు అనేది ఇందాక సత్యప్రసాద్ గారు ఒక చక్కనైన ఒక మాట చెప్పారు ఆయన గురించి. అధికారంలో ఉన్నప్పుడు అహంకారము, అధికారం పోతే కాలబేరము, ఇలాంటి నీచమైనటువంటి రాజకీయ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలన్నా, వైకాపా అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అప్పుల ఊబిలోకి నెట్టు వేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటిని రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించేటువంటి బలము ఎవరికి ఉందంటే భారతీయ జనతా పార్టీకి, పొత్తులో ఉన్నటువంటి జనసేనకు మాత్రమే సాధ్యమవుతుందనేది ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ మధ్యలో పోగొట్టుకున్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మాటలని మనం గమనించవచ్చు సాయి గారు. రైట్. భారతీయ జనతా పార్టీ అంటే ఒక పక్కన భారతీయ జనతా పార్టీతో మనం పొత్తుతో ఉన్నాం, ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుని ఆ తర్వాత మీ అందరి అభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు
మీకు అనుకూలంగా ఉంటారు, వద్దు తెలుగుదేశంతో వద్దంటారు అని భావిస్తున్నారా? ఒకవేళ వాళ్ళు తెలుగుదేశంను బీజేపీతో కలిసి ప్రయాణం చేద్దామండి, ఒంటరిగా మనం వద్దు, లేదా ఉట్టి బీజేపీతో వద్దు అంటే అప్పుడు ఏమంటారు? ఆయన మాటల్లోనే నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉంది. ఎందుకంటే ఈ రకంగా పొత్తుల విషయం పట్ల మాట్లాడేందుకు ఇది చాలా అర్లీ అవుతుంది కాబట్టే ఆయన ఆ రకమైనటువంటి వివరణ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కూడా చాలా వరకు అండర్స్టాండింగ్తో వచ్చారు. గతంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు యొక్క నైజాన్ని కూడా దగ్గరుండి గమనించారు. మెజారిటీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి మెలిసి పనిచేస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చురుగ్గా వాళ్ళు చేస్తున్నారు, మా పార్టీ కార్యక్రమాలు మేము చురుగ్గా చేస్తున్నాము. అవసరమైనప్పుడల్లా కలిసి పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి అధినేత మాటలు వాళ్ళు ఖచ్చితంగా ఆమోదిస్తారు. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా గతంలో చంద్రబాబుతో వచ్చినటువంటి అనుభవము, రాష్ట్ర అభివృద్ధి, ఇవన్నీ ఎవరి ద్వారా సాధ్యమవుతాయనే విషయం పట్ల వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ మధ్య పొరపచ్చాలు ఉండవని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా 2024 లేక అంతకంటే ముందు జరిగినా కూడా ఈ మా రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లోకి వెళ్తాయి. దాని చిన్న పాయింట్, బాగా క్లియర్ కట్ పవర్ అనేది వాళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూత్ కాబట్టి, అందులో జగన్ అర్జెంటుగా దిగాలన్న ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంది. మీతో అయితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇది నట్టే అనేటువంటి ప్రచారం తెలుగుదేశం చాలా బలంగా చేస్తుంది. మీరు కూడా వాళ్ళతో కలిస్తే ఓకే తప్పించి మీరుతో ఒక్కళ్ళతోనే వెళ్తే ప్రయోజనం లేదు అన్నటువంటిది. అందులో మొన్నటిసారి దానికి తగ్గటువంటి టేస్ట్ కూడా చూశారు. తెలుగుదేశంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొత్తులు పెట్టుకుంటే కొన్ని చోట్ల ఎంపీ, గుంటూరు, కృష్ణా జిల్లా ఇట్లాంటి చోట్ల ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో ఇట్లాంటివి గెలుచుకున్నారు. మీ వల్లనైతే కావట్లేదు. ఈవెన్ జనసేన వల్ల మీరు లబ్ధి పొందారు తప్పించి తిరుపతిలోనూ, బద్వేల్లో మీ వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదు. ఇదే పాయింట్ని ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా కూడా ఫోకస్ చేస్తుంది. చంద్రబాబు గారు కూడా అదే రూట్లో ఉంటారు. అప్పుడు మీతో ఉంటారా? ఇది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బలపడుతుందో, ఏ రూపంలో బలపడినా కూడా దాన్ని బలహీనపరిచేందుకు ఆయన తెర మీదకు తీసుకొచ్చేటువంటి వాదనలు 1, 2 కాదు, అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి వాదనలు తీసుకుని వస్తారు. అదేవిధంగా జనసేన కార్యకర్తలను అట్రాక్ట్ చేయడం కోసం కూడా ఈ రకమైనటువంటి చిన్న చిన్న ఫీలర్స్ కూడా వదులుతూ ఉంటాడు. కానీ ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. జనసేన నాయకులకు తెలుసు, జనానికి కూడా, ఆంధ్ర జనానికి కూడా తెలుసు. వైసీపీకి ఆల్టర్నేటివ్, వైసీపీ చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు ధీటుగా పోరాటం చేయాలన్నా, రేపు పోల్ మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమని తెలుసు. అదే క్రమంలో కేవలం అంటే పోయినటువంటి పూర్వ వైభవం సాధించేదానికోసం ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం, ఎందుకంటే బీజేపీతో సయోధ్య కుదరదనేది, ఎందుకంటే బీజేపీతో కూడా కాళ్ళ బేరానికి రావడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేక రకాల సంకేతాలు వాళ్ళ కార్యక్రమాల్లో కూడా ఢిల్లీ బీజేపీ నేతలు ఆయనకి ఏదో ఫోన్ చేస్తున్నట్టు, వాళ్ళ సమావేశాల్లో కూడా ఒక రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఇప్పటికీ తెరిచే ఉంది, మనకు అవకాశాలు మిగిలే ఉన్నాయి, అధికారం దగ్గరే ఉందని బీజేపీతో ఉన్నట్టు మేము కూడా ఏదో ఆమోదిస్తున్నట్టుగా వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని విధాలుగా ఈ రాజకీయ కుయుక్తులు తప్ప ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ పొలిటికల్ అలయన్స్ బీజేపీ, జనసేన తప్ప మరొకటి కానే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. రాజకీయంగా చురుగ్గా ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లో రావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాలను గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికలు సమీపించే సమయానికి ఈ రెండు పార్టీల దగ్గర బలమైనటువంటి నాయకులు, బలమైనటువంటి ప్రజా ఆమోదం కూడా లభిస్తుందని విశ్వాసం ఉంది సాయి గారు మాకు. రైట్. దుగ్గరాజు శ్రీనివాస్ గారు దీన్ని ఎలా చూడాలి? చంద్రబాబు గారు చాలా సీజన్డ్ పాలిటీషియన్, అందులో సందేహం లేదు. అయితే ఇలాంటి ప్రకటనల ద్వారా ఆయన ఏమి సాధించదలుచుకున్నాడు అనేటువంటి ఒక సందేహం అండి. మళ్ళీ ఇది ఒక రకంగా నిన్న కుప్పంలో చేసినటువంటి ప్రకటన వల్ల తన బలహీనతను తను బయట పెట్టుకున్నాడండి. అంటే నేను ఒంటరిగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని ఢీకొనలేను, నాకు ఎవరో ఒకరి అండ కావాలి, అంటే ఎవరో ఒక ఇతర పార్టీలు సహాయం పడితే తప్పించి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పార్టీని నేరుగా మేము ఎదుర్కొనే పరిస్థితిలో లేవు అనేటువంటి విషయం ఆయన స్వయంగా బయట పెట్టుకున్నట్టు అయిందండి. ఇక రెండవది, ఆయన అన్నింటితో ప్రయోగాలు చేశాడు.
ఇక మిగిలింది జనసేన కాబట్టి జనసేన క్రమంగా పెరుగుతున్న క్రమం కనిపిస్తోంది కాబట్టి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటున్న విషయం కనిపిస్తోంది కాబట్టి దానికి గాలం వేయటం అనేటువంటిది రాజకీయవేత్తగా ఆయన మాత్రం పర్ఫెక్ట్, అది బాగానే ఉంది. అయితే జనసేన స్పందన బాగాలేదండి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ద్వందంగా ఇదిగో ఇక పొత్తులు లేవు అని చెప్పలేక ఇది తర్వాత చూద్దాము అని ఓపెన్గా ఎందుకు వదిలేరో నాకైతే అర్థం కావట్లా. మేము జనసేన వచ్చిందే రాజకీయ మార్పిడి కోసం, మేము అధికారంలోకి రావటం కోసం, మేము అధికారం చేపట్టడం కోసం అని చెప్పుకున్న తర్వాత ఇక పొత్తులందుకు? నిన్ను ముఖ్యమంత్రిని చేసే పార్టీ కావాలి కానీ మరొకరిని ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పార్టీకి మీరెందుకు అనుకూలంగా ఉండాలి? ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు పవన్ ఒకవేళ మెజారిటీ వస్తే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో తెలుగుదేశంతో అంటూ కనుక చేరగలిగితే అక్కడ ఆయన రెండో స్థాయి జూనియర్ పార్ట్నరే అవుతాడు. కానీ తెలుగుదేశంతో పొత్తు కనుక పెట్టుకుంటే ఆయన జూనియర్ పార్ట్నర్ అవుతాడు. కాబట్టి ఆయన అనుకునేటువంటి పద్ధతిలో రాజకీయంగా ఎదగటం కానీ రాజకీయంగా పెత్తనం చెలాయించేటువంటి స్థాయికి వెళ్ళటం కానీ జరగదు. కాబట్టి ఆయన ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో ఇంకా పొత్తులకు ఇప్పుడే సమయం కాదు ముందు ఉంది అనేటువంటి మాట మాట్లాడారో నాకైతే అర్థం కాలేదు. బీజేపీతో సక్రమంగా వ్యవహారం జరగట్లేదు అనేటువంటిది నిజమే. రెండు పార్టీలు పెద్దగా జెల్ అవ్వట్లేదు, రెండు కలవట్లేదు. అలాంటప్పుడు మేము సొంతగా వెళ్తాం. ఆ ధైర్యం పవన్ కళ్యాణ్లో ఉండాలండి. పొత్తులు అసలు అక్కర్లే, ఏ పార్టీతో అక్కర్లే. నేను ప్రజలను ఒప్పించగలను, మెప్పించగలను, నా సిద్ధాంతాన్ని ప్రజలు ఒప్పుకుండేలా చేయగలను అనే ధైర్యంతో ఆయన ముందుకు వెళ్తే రాజకీయం మారుతుందేమో. కానీ నేను ఇంకా పొత్తుల గురించి పెట్టుకుంటాను, ఇంకా ఆలోచిస్తాను, అసలు పొత్తు అనేది లేదు. ఆయన ఒక్క విషయం మాత్రం నిజంగా ఒప్పుకున్నటువంటి విషయం, సంస్థాగతంగా మేము చక్కదిద్దుకోవాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి, అది బలపడాలి అనేటువంటిది. ఇది గతంలో చాలా కాలంగా మనం చెప్తున్నటువంటి విషయమే. సంస్థాగత నిర్మాణం జరగకుండా పార్టీలు నిలవు, అది చేయాలి. ఇప్పటికైనా ఆయన గుర్తించినందుకు చాలా సంతోషం. సో ఇప్పటికైనా ఆయన పార్టీని అభిమానించే జనసేనను అభిమానిస్తున్నటువంటి ప్రజలకు ఇవ్వగలిగిన సందేశం ఏంటంటే, మేము రంగంలో ఒంటరిగా ఉంటాం, ఢీకొంటాం, జగన్మోహన్ రెడ్డిని గెలుస్తాం అనే భరోసా ఇప్పటికైనా ఇవ్వడం మంచిది తప్పించి ఇంకా ఏదో పొత్తులకు అవకాశం ఉంది అంటే ఎలాంటి సందేశం వెళ్తుంది? ఇక మిగిలిన తెలుగుదేశమే కదా మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ తెలుగుదేశం పంచన చేరతారు జనసేన, మనకెందుకు, మనం అనుకుంటే మార్పు రాదు అని ప్రజలు భావించేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ స్వయంగా ఇచ్చినట్టయిందండి. సో చంద్రబాబు నాయుడు గారు తన బలహీనత తను ఎప్పుడు చెప్తూ ఉంటాడు. తను సొంతగా గెలవలేడు, పొత్తులు కావాల్సింది ఆయనకి, తనని అధికారంలోకి తెచ్చేటువంటి లేదా గెలిపించేటువంటి పొత్తులు కావాలి. ఇది జరుగుతుంది. సో కాబట్టి ఇది ఈ విషయంలో ఇద్దరు తప్పులు చేశారనిపిస్తుంది. రైట్. సుందరరాం శర్మ గారు. సాయి గారు, మీకు మన శ్రీనివాసరావు గారికి, సామంచి గారికి, సత్యనారాయణ గారికి, కృష్ణాంజలి గారికి నమస్కారం. మీరు తీసుకున్నది ఇవాళ ఒక క్లారిటీ అయితే చాలా బాగా ఉంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే ప్రతి ఛానల్లోనూ కూడా మన జనసేన మిత్రులు ఏమని చెప్తున్నారంటే, తెలుగుదేశాన్ని తిట్టకుండా తిట్టి మాకు 80% పొత్తు ఉండదు, మేము సింగిల్ గానే వెళ్తాము లేదా బీజేపీతో అని కూడా గట్టిగా అనకపోయినా అన్నారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇంకా ఆ తాయిలాలేవో ఆయనకి ఇంకా దాగున్నాయి, అవే పట్టుకుని పోతాను అన్నట్టుగా కనిపించింది ప్రజలకి, మాకు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ప్రజారాజ్యం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద ఒక 2 minutes నేను ఒక సెకండ్ చెప్తాను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత నిజంగా చెప్పాలని చెప్పంటే, ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతిలో జరిగినటువంటి సభని ఆ రోజున ఉన్నటువంటి న్యూస్ పేపర్లు విపరీతంగా చూపించేసినాయి. అసలు ఏదో జరిగిపోతా ఉంది, అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఛాన్స్ లేదు, చంద్రబాబు గారికి ఛాన్స్ లేదు, చిరంజీవి గారే వచ్చేస్తున్నారు అంతటి హైప్ ఇచ్చేసారు. ఇచ్చినటువంటి వీళ్ళు తర్వాతన అదే పేపర్లు మళ్ళా చిరంజీవి గారిని ఎంత కిందకు తొక్కాలో అంతగా తొక్కేసేసి, నిజం చెప్పాలంటే ప్రజలు తొక్కిన దానికంటే కూడా ఆ పేపర్లు వాళ్ళు తొక్కిందే ఎక్కువ ఆ రోజున. నెంబర్ 1. నెంబర్ 2, రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆ రోజున కూడా అదే ధైర్యంతో 294 సీట్లు ఒకేసారి డిక్లేర్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు మాత్రమే మార్చింది ఆ తర్వాత మన అక్కడ అనంతపురం దగ్గర, నాకు గుర్తున్నంత వరకు. మిగతా మొత్తం ఒకేసారి అనౌన్స్ చేసి, నేను ఇచ్చిన పథకాలు
నా మీద నమ్మకం ఉంటే గెలిపించండి అని చెప్పి ఆయన వచ్చేసాడు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు టీఆర్ఎస్ తోటి, సిపిఐ తోటి, సిపిఎం తోటి కనిపించిన ప్రతి వాళ్ళతోటి కూడా ఎలియన్స్ పెట్టేసేసుకుని వెళ్ళాడు. వెళ్ళటంతో పాటు 60 సీట్లు ఎన్నో టీఆర్ఎస్కి ఇచ్చి వాళ్ళని మీరు నమ్మరు, అంటే మీకు తెలుసు ఎంత దారుణం అంటే టీఆర్ఎస్కి ఇచ్చినటువంటి సీట్లలోనే మళ్ళా ఈయన బీఫామ్లు కూడా ఇచ్చాడు. అంటే అక్కడ ఇద్దరు క్యాండిడేట్లు. దానికి ఏమిటి అంటే స్నేహపూర్వకమైనటువంటి పోటీ. మీరు ఫస్ట్ టైం నేను విన్న స్నేహపూర్వకమైనటువంటి పోటీ ఉంటుంది. ఏలియన్స్ లోకి వచ్చాక మళ్ళీ స్నేహపూర్వకమైన పోటీలు ఉంటాయి. సికింద్రాబాద్ లో ఆయన సుధీష్ రాంభట్లకి ఇచ్చి మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చుకున్నారు. ఇక్కడ ఇట్లా మొత్తం చేసుకుంటూ పోయి ఓడిపోయారు. ఇంకొక విషయం, ఇది నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు 2009 ఎన్నికలు అయిపోగానే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, నేను నిలబడటం మూలకంగా ప్రజారాజ్యం పెట్టడం మూలకంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గినాయి. ఇది నా వర్డ్స్ కాదు, చిరంజీవి గారు చెప్పారు. నెక్స్ట్ 2011కి వచ్చేసరికి ఎంత దారుణం అంటే ఈనాడు పేపర్లో ఇక జెండా పీకేద్దాం అని పెద్ద శీర్షిక పెట్టారండి. అంటే అసలు నిజానికి అప్పటికి చిరంజీవి గారికి పీకేస్తామా లేదా, అసలు ఏంటి అనేది కూడా ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు ప్రజలకి. కానీ వీళ్ళు మాత్రం జెండా పీకేద్దాం అని పెట్టారు. పెడితే ఈవినింగ్ చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, ఇంత దారుణమా, ఈ 2 పేపర్లే నన్ను బాగా ఇది చేసినాయి, ఆ తర్వాత ఇట్లా చేసినాయి అని చెప్పారని ఆయన బాధపడటం కూడా జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెనకున్నటువంటి మీడియా ఏ ఒక్క పార్టీని ఇక్కడ ఎదగనివ్వకుండా, ఏ ఒక్క నాయకుడిని ఎదగనివ్వకుండా ప్రతి ఒక్కరి మీద కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటా వాళ్లే తిడతారు, వాళ్లే పొగుడుతారు, వాళ్ళ ఇష్టమే, వాళ్లే అన్ని చేసేస్తారు. ఆ రకంగా ఈ రాష్ట్ర రాజకీయాలని నాశనం చేసేసినాయి. నేను చెప్తున్నాను సార్, విధ్వంసం చేసిన వాళ్ళ వర్డ్స్ లో చెప్పాలి, ఇవన్నీ కూడా విధ్వంసం చేసేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కాదు, తెలుగుదేశం పార్టీని లాక్కున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మూలకంగా జరిగిన చెప్పడంలో సందేహం లేదు సార్. ఇవాళ ఇంకొకటి చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు, ప్రజారాజ్యం పార్టీ వల్ల నాకు నష్టం జరిగింది, ఆయన మళ్ళా నాకు ఫ్రెండే అని. మరి పవన్ కళ్యాణ్ గారి మూలకంగా నాకు కొంచెం లాభం జరిగిందని చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చిన తర్వాత అసలు వీళ్ళందరితో పొత్తు పెట్టుకున్నాను బీజేపీ తోటి, వీళ్ళతోటి, దానివల్ల నాకు 15-20 సీట్లు తగ్గినాయి అని చెప్పని మాట్లాడినటువంటి పార్టీ ఇది. నేను ఇవాళ మా మిత్రులు ఇందాక సామంచి గారు చెప్తా ఉన్నారు ఇదేంటి చంద్రబాబు నాయుడు గారి గురించి. నేను చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే మీరు ఇప్పుడు తిట్లు ఎన్ని తిట్టిన తర్వాత రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఏదో జాతి లక్షణం కోసమో, లేకపోతే ఈ దేశ రక్షణ కోసమో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది వీటన్నిటిని ప్రజలను రక్షించడం కోసమో మేమందరం కలిసి వెళ్తున్నాము అని చెప్పినా మన ఆశ్చర్యపోక్కర్లేదని ప్రజలు అనుకుంటున్నారు. అయితే నేను ఇవాళ సాయి గారు మీ యొక్క ఇదిలో చెప్తున్నా, ఎస్, వీళ్ళ ముగ్గురు గనక కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 171 సీట్లతో, ఇంత ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా, 171 సీట్లతోటి ఘన విజయాన్ని సాధిస్తాడు. మాకు కావాల్సింది కూడా అదే ఇవాళ రోజు. ఎందుకు అని చెప్పంటే ఇట్లా ఇలాంటి జోకులు, ఇలాంటి ఎంత బాగానే ఉంది కానీ ఇలాంటి జోకులు కూడా బాగుంటాయా అని, జోకులో డోకులో రేపు పొద్దున తేలుస్తాం. ఎందుకంటే 151 సీట్లు వస్తాయని చెప్పని కొన్ని చోట్ల నేను మాట్లాడినప్పుడు అప్పుడు కూడా సెటర్లు పడ్డాయి. ఆత్మవిశ్వాసం వేరు, అతి విశ్వాసం వేరు. సాయి గారు నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలకి విలువైనటువంటి రాజకీయాలు ఇవ్వండి. ఇవాళ మా సత్యనారాయణ గారు చెప్పారు, నిజం, విలువైనటువంటి రాజకీయాలు కావాలి, చెప్పులేసుకునేటువంటి వాడు కూడా ఎన్నికల్లో నిలబడగలిగిన కావాలి. ఇవన్నీ మనందరం చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చాడుగా, కులాన్ని చూడకుండా ఇచ్చాడుగా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారుగా. నేను ఇవాళ ఇప్పుడు కులాల గురించి ఆయన మాట్లాడాడు కాబట్టి కూడా చెప్తున్నా మీకు, బ్రాహ్మణ కులానికి ఒక్కడి కూడా చంద్రబాబు నాయుడు గారు తన జీవిత కాలంలో ఏమీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చేసిన నలుగురికి ఇచ్చాడు. అసలు ఇవ్వటం అనేటువంటిది అసంభవం. ఎందుకంటే మాకు ఏముందని, మాకు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత, మమ్మల్ని డబ్బులు ఎంత ఉన్నాయి, కానీ నలుగురు నిలబెట్టి ఇద్దరిని గెలిపించాడు. అంటే నేను ఇక్కడ కులంగా మాట్లాడటం లేదు సాయి గారు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. పాపం సామాజిక న్యాయం అని చెప్పనని చిరంజీవి గారు పెట్టుకుంటే ఆయన దెబ్బతీశారు. నేను ఇవాళ చెప్తుంది ఇదే, చంద్రబాబుని నమ్మకండి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మండి. మీ పార్టీ పైకి రావాలంటే మీరు ప్రజల్లోకి వెళ్ళండి, క్యాన్వాస్ చేయండి, మేము చేసే తప్పుల గురించి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీరు ఎట్లా బాగా చేస్తారో చెప్పండి, ప్రజలకి భరోసా మేము గెలుస్తామని చెబుతారా? నిమిషమే సార్, జగన్మోహన్ వాళ్ళందరూ విడిగా పోటీ చేస్తే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్ది, మేము గెలుస్తాం మళ్ళీ అని చెప్తున్నారా? సార్ అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే లేకపోతే వాడిని ఓడిస్తానని ఎందుకు సార్? మీరేం చేస్తారో చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే, నేను ఇది చేస్తాను, నేనున్నాను, నేను విన్నాను అన్నాడు. మీరు అది వినలేదు అని చెప్పండి. దమ్ముంటే వెళ్ళండి రాజకీయాల్లోకి, ప్రజల్లోకి వెళ్ళండి, ఇదిగో మేము ఇవి చేస్తామని చెప్పండి. ఇవాళ మేము ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ క్లోజ్ చేస్తాము, వీటిలన్నింటినీ కూడా క్లోజ్ చేస్తాము, వీటి మీద మేము వెళ్ళాము అని చెప్పండి. ఎందుకు చెప్తున్నారంటే సార్, ఇవాళ రోజున ప్రజలు చూస్తున్నారు సార్, 43 ఏళ్ల పాటు
రాజకీయాల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సావాసం చేయనటువంటి ఏదైనా ఒక పార్టీ ఉందా చెప్పండి? ఏమన్నా ఒక పార్టీ ఉందా? ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి మళ్ళీ అదే నాయకుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఉందా? నిన్న ఆయన ఒక మాట చెప్తున్నాడు, అవినీతి గురించి చెప్తున్నారండి. నేను ఒక చోట ఎక్కడో ఇప్పుడే విన్నా. ఏమంటే బ్యాంకుల్లో తీసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఎగ్గొడితే వాళ్ళు అవినీతి పరులు అవుతారా, వాళ్ళ మీద అవినీతి కేసులు పెడతారా అని అడుగుతున్నాడు. ఇవాళ ఇంకొక చిన్న స్టేట్మెంట్ మీరు దయచేసి ఒక్కసారి అలా చేయండి. నేను ఇవాళ నిన్న వచ్చినటువంటి ఐటీ ట్రిబ్యునల్ కేసు తర్వాత నేను ఇవాళ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో పెట్టినటువంటి పెట్టుబడులు ఎవరైతే పెట్టారో వాళ్ళ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పబ్లిక్ కానీ ఎటువంటి నష్టము జరగలేదు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా సామంచి గారు ఒక కంపెనీ పెడతాడు, రేపు పొద్దున ఫోన్ చేస్తాడు, అన్నా నేను పెద్ద కంపెనీ పెడుతున్నానంటే ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను పెట్టుబడులు పెడతా. నష్టమా లాభమా ప్రజలకు అవసరం లేదు. కానీ ఈ బ్యాంకుల్లో ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఈ బ్యాంకులకి లోన్లు తీసుకుని కట్టకుండా కంపెనీని నాశనం చేసి బ్యాంకుల్ని క్లోజ్ చేసి దివాళా తీసినటువంటి వాళ్ళ వల్లనే పబ్లిక్ కి నష్టం జరిగింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి సార్, వీటితో నాకేం సంబంధం అంటాడు. మీకు గుర్తుందో లేదో 10 సంవత్సరాలు మనం దీంట్లో ప్రతిపక్షంలో ఉన్నాము. పార్టీని అప్పుడు మోసినటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయనకి మన రాజ్యసభ సీట్ ఇవ్వకపోతే ఎట్లా, ఆయనే ఆర్థికంగా వెనక ఆ రోజున ఆదుకున్నారు అని చెప్పారు. ఆయన ఇవాళ బ్యాంకు కేసుల్లో ఉన్నారు. ఇటువంటిది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క గతం అది, ఇవాటి కూడా అదే. అందుకని నేను ఇవాళ కృష్ణాంజనేయులు గారికైనా సత్యనారాయణ గారికైనా సామంచి గారికైనా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒకవేళ రేపు పొద్దున మీ పార్టీ తెలుగుదేశం పార్టీతో కనుక కలిసి వెళితే మీరందరూ కూడా వ్యతిరేకిస్తారా, వ్యతిరేకించరా? ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ మీరు తిడుతున్నారు, చంద్రబాబు గారి గురించి చెప్తున్నారు, ఇన్ని చెప్తున్నటువంటి మీరు, ఇన్ని చేస్తున్నటువంటి మీరు, మరి రాష్ట్ర ప్రజలకు విలువైనటువంటి రాజకీయాలు ఇవ్వాలనేటువంటి మీ యొక్క తలంపుకి వ్యతిరేకంగా మీరు వెళ్తారా, లేకపోతే హైకమాండ్ చెప్పింది అని చెప్పారని మీరు వెళ్తారా అనేటువంటిది ప్రజలు మిమ్మల్ని నిలదీసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నా. ఇవాళ మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇందాక నుంచి అవినీతి అరాచకం వద్దు, ఏం చేశామో చెప్పండి, మీ దమ్ముంటే ఏం చేశామో చెప్పండి, ప్రజల్లోకి రండి. ఇదొక్కటి నేను చెప్పదలుచుకున్నాను సాయి గారు. రైట్ బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్, ఇప్పుడు వైసీపీ టీడీపీ బెస్ట్ ఫ్రెండ్స్ అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నారో ఇప్పుడు మా సుందరరామ్ శర్మ గారి స్పీచ్ వింటే అర్థమైంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి చాలా మంచివాడు, చంద్రబాబు నాయుడే ద్రోహం చేశాడు గతంలో అని చెప్పారు. అసలు రాజశేఖర రెడ్డి గారు 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రజారాజ్యంలో 17 మందిని ఎమ్మెల్యేలని ఆయన లోపాయకారంగా పిలిపించుకొని కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక్క మనిషి పైన ఉండడం చిరంజీవి గారు అది కరెక్ట్ కాదనిపించి ఆ పార్టీని మర్చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అవినీతి రాజకీయాలు, ఈ అరాచక రాజకీయాలు మన వల్ల కాదు అని చెప్పి ఆయన వదిలేసి పైకి వచ్చేసారు. అయితే లోకేష్ బాబుని, చంద్రబాబు నాయుడు గారిని 2018లో బహిరంగంగా వీళ్ళెవ్వరూ తిట్టనంత ఘోరంగా బహిరంగంగా తిట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మళ్ళీ వాళ్ళతో కలిసి ఉన్నారు, ప్యాకేజ్ తీసుకున్నారని ప్రచారం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కాదా, ఆయన ప్రశాంత్ కిషోర్ కాదా? ఈ తప్పుడు ప్రచారాలు చేసి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు కూడా ఏంటి మళ్ళీ చిన్న డోర్ తీసి ఉంచారు అంటే అది పొత్తులకి అంటే అవకాశం ఉంది అని ఇవన్నీ చెప్పడం అనవసరం అండి. ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక మాట అన్న తర్వాత వెనక్కి పోరు, అది ఆయన స్టైల్. అయితే ఇప్పుడు ఇది టైం కాదు, మనం ముందు సంస్థాగత నిర్మాణం, ఈ టైం వేస్ట్ చేసుకోవద్దు. చంద్రబాబు నాయుడిని తిట్టడమో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టడమో ఈ కార్యక్రమం పెట్టుకోవద్దు. మన పార్టీని మనం బలపరుచుకుందాం, మన పార్టీని మనం బలపరుచుకొని గెలుద్దాం అన్న పద్ధతిలో ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇందాక దుగ్గరా శ్రీనివాస్ గారు చెప్తూ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది నాకు నచ్చలేదు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తారండి. ఎందుకంటే నిన్న అది అంతర్గత సమావేశంలో ఆ క్లారిటీ కాదు, నేను బహిరంగ సభలోనే దాని గురించి క్లారిటీ ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి కాస్త వెయిట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్, 2024 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళబోతున్నాం, అందుకే పొత్తు పెట్టుకున్నాం అన్నది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఒక ఎత్తు. రెండవది గ్రౌండ్ లెవెల్లో మొన్న పంచాయతీ ఎన్నికల్లో మీ వాళ్ళు ఎలాగ పనిచేశారో తెలుసు మీకు. అంటే వాళ్ళ కేడర్లో అంటే అక్కడ ఎవరైతే పదవులు పొందారో తూర్పు పశ్చిమ గోదావరి కానీ కృష్ణా గుంటూరులో వీళ్ళు తెలుగుదేశంతో టైఅప్ అయినటువంటి వాళ్ళే పదవులు పొందారు. అంటే వాళ్ళు సైకలాజికల్గా తెలుగుదేశంతో ఉన్నారు. రెండవ పాయింట్ ఇది. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఇప్పుడు బీజేపీతో మనం ఉన్నాము, పొత్తుల గురించి తర్వాత ఆలోచిస్తాం అన్నటువంటి పాయింట్ ఒకటి. మీ నాయకులే కొంతమంది మాకు గనక సరైన గౌరవం ఇస్తే, ఇంతకుముందు మమ్మల్ని అవమానించారు, సరైన గౌరవం ఇస్తే మేము
పొత్తులకు సిద్ధమే అని కొంతమంది నేతలు టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు గారు ఈ పాయింట్ రైజ్ చేశారు. వీటన్నిటిని క్రోడీకరించుకుని మీరు ఆన్సర్ చేయండి, బాగుంటుంది. అంటే అదే అన్నిటినీ క్రోడీకరించే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఎందుకంటే ఏ నాయకుడికి, నాతో సహా ఏ నాయకుడికి కూడా పొత్తు ఉంటుందా లేదా అన్న విషయం మీద చెప్పడానికి అథారిటీ లేదండి. కేవలం అది పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే అందరి దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడానికి ఉంటుంది తప్ప, మనం చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం తెలిసిన వాడిగా, ఆయన తాలూకా భావజాలం తెలిసిన వాళ్ళుగా ఒక్కసారి అంత గట్టిగా పబ్లిక్గా ఆయన తిట్టిన తర్వాత అతను చంద్రబాబు నాయుడు గారు సన్యాసం పుచ్చుకోలేదు కదా, ఆయన కొడుకులేమో ఎక్కడో ములిగి పవిత్రులు అయిపోలేదు కదా. కాబట్టి వాళ్ళతో మళ్ళీ పొత్తు ఉంటుంది అని అనుకోవడం అనేది తప్పండి. మీరు ఇందాక చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సాయి గారు. క్షేత్రస్థాయిలో కొన్ని ఏరియాల్లో తెలుగుదేశం మనుషులు చేరారు అని ఇందాక చెప్పారు చూసారా, మన సత్యప్రసాద్ గారు చెప్పారు, డాక్టర్ సత్యప్రసాద్ గారు. ఇది కోవర్ట్స్ అన్న, ఈ కోవర్ట్స్ అన్న వాళ్ళు ఉంటారండి. అవి ఎప్పుడు పోతాయంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉంటే ఈ కోవర్ట్ల యాక్షన్ పనిచేయదండి. అందు గురించి అని చెప్పి క్షేత్రస్థాయిలో పార్టీని బలపరిచి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారో క్షేత్రస్థాయిలో వాళ్ళని ఏరి పైన పారేసే కార్యక్రమం కూడా ఉంటుందండి. అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇది అంతర్గత సమావేశం కాబట్టి ఆ మాత్రం క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ గారు. ఎందుకంటే నిన్న లేదని చెప్పారు అనుకోండి, నెక్స్ట్ మార్చి 14వ తారీఖు మీటింగ్లో మీకు ఇదివరకు లాస్ట్ డిబేట్లో కూడా నేను చెప్పాను, 9వ తారీఖుని కాదండి, మార్చి 14వ తారీఖున ఉంటుంది. ఆయన విధి విధానాలు నెక్స్ట్ ఎలక్షన్స్లో చేయబోయేదంతా కూడా మా బహిరంగ సభలోనే చెప్తారు, మార్చి 14న అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది 100% మన ప్రజలు కోరుకున్న మార్పులు తీసుకొచ్చే విధంగా, అంటే ప్రజలకి రాజకీయాలు చేరువయ్యే విధంగా. ఇప్పటివరకు కూడా సాయి గారు మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందని అడిగే పరిస్థితి ఉంది. ఎంత పాపులారిటీ ఉన్నా, ఇంతమందికి తెలిసి ఉన్నా కూడా అడుగుతారు. అలా కాకుండా ఒక ఆర్డినరీ పర్సన్ కానీ వేస్తారు. అది మార్పు అండి. నేను చెప్పింది మొన్న అదే చెప్పాను నేను మళ్ళీ కూడా. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమ గోదావరిలో మొన్న పెంటపాడు మండలంలో ఎందుకు అలాగా అసలు ఓటు అడగకుండా గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించారండి సాయి గారు. ఆ మార్పు మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడో మార్పు మొదలైంది. రంగస్థలం సినిమాలో లాగా ఎక్కడో మార్పు మొదలైంది. అది ప్రజల్లో అట్టడు వర్గాన్ని ఉన్న ప్రజల దగ్గర ఉందా ఆ మార్పు కనబడుతుంది. ఎందుకంటే పల్లెటూరులో అంత మార్పు కనబడింది అంటే మీరు చెప్పినట్టు లోపాయకారంగా అక్కడ అందరూ తెలుగుదేశం వాళ్ళు దూరిపోయి మన పార్టీలో కూడా తెలుగుదేశం వాళ్ళే కలిసి ఉన్నారు, అంత కొన్ని దగ్గర వైసీపీ వాళ్ళకు చేరిపోయినా కానీ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారండి, ఆశయాలతో ఉన్నారు. అది అందు గురించే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలపరుద్దాం అని చెప్పి కళ్యాణ్ గారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో పార్టీ ఎప్పుడైతే బలపడిందో ఈ కోవట్లు అందరూ పోతారండి. అది మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎండర్స్ చేస్తున్నా. క్షేత్రస్థాయిలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఆ పొరపాట్లు సర్దుకోవాలంటే డెఫినెట్గా క్షేత్రస్థాయిలో పార్టీ బలపడితే ఇటువంటి తప్పులు చేయడానికి అవకాశం చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో ఈ 2 అర్థాలు ఉన్నాయి కదా. ఒకటి బీజేపీతో పొత్తులో ఉన్నాం, రెండవది మళ్ళీ డెసిషన్ తీసుకోబోతున్నాం, అది మీతో మాట్లాడినే చెప్తాను. అంటే ఇంకొక ఇదివరకైతే చెప్పింది బీజేపీతో కలిసి 2024 ఎన్నికలు కానీ, అంటే ఇప్పుడు దాంతో కలిపి టీడీపీతో వెళ్తామన్నట్ట, లేకపోతే కనుక అప్పుడు బీజేపీని వదిలి టీడీపీతో వెళ్దామన్నట్ట? మనం ఇది మార్చి 14th వరకు వదిలేయడం, ఈ మైండ్ గేమ్లో మనం దూరకుండా వదిలేస్తే మార్చి 14th పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఎందుకు వదిలేయాలి అంటే చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఈ లోపల వీళ్ళు ఆడాల్సిన నాటకాలన్నీ ఆడతారు కదా వైసీపీ టీడీపీ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది అంటే ఇదివరకు వెళ్తున్నారు, వెళ్తే మీరు తిరగబడండి అని వీళ్ళు చెప్తారు. బాబు పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు మనతో ఉన్నాడు అని వాళ్ళు చెప్తారు. చెప్పనండి, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకోరండి. వాళ్ళు మనల్ని ఎంత తక్కువ చేస్తే మార్చి 14వ తారీఖు రివోల్ట్ అంత గట్టిగా ఉంటుందండి. అతని ఉద్దేశం కూడా ఏమై ఉండొచ్చు అంటే మనం దీనికి ఇప్పుడే తెరదించడం మానేసి అప్రాప్రియేట్ టైంలో తెరదించుదాం, గట్టిగా దించుదాం అని ప్లాన్ చేస్తున్నారు. రైట్, ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు. సాయి గారు, అసలు జనసేన ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి, అసలు పొత్తులు పెట్టుకోకుండా ఇండివిజువల్ గా పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు నేరుగా సీఎం అవ్వచ్చు కదా అనేటువంటిది వాళ్ళ కేడర్ లో ఉండేటువంటి మాట వాస్తవమే. ఇక్కడ పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అని అంటే 2 బలమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులతో జనసేన తలపడుతుంది. 2 పార్టీలు కూడా చాలా బలమైనటువంటి. ఒకటి ఏమిటంటే ఈ రోజున రాజకీయాల్లో డబ్బులు
ఈ విధమైనటువంటి అంగబలం అర్ధబలం ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆయనకు ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉంది, అన్ని ఉన్నాయి. ఆ విధమైనటువంటి పార్టీతో, బలమైన పార్టీతో ఒకవైపున పోటీ పడుతున్నారు. రెండో వైపున చంద్రబాబు నాయుడు 40 ఏళ్లకు సంబంధించినటువంటి పొలిటికల్ దీనికి సంబంధించినటువంటిది అనేక సార్లు సీఎంగా చేశారు. ఆర్థికంగా కూడా వాళ్ళకి బాగానే ఉండేటువంటి పరిస్థితి. ఈ రెండు పార్టీలతో పోటీ పడేటప్పుడు ఇందాక బొలిశెట్టి సత్యనారాయణ గారు అన్నారు, చిరంజీవి గారు వచ్చారు కదా, ఒకసారి ఇచ్చేయచ్చు కదా, మీరు వచ్చి కూర్చోండి ఇక్కడ అని, సీఎం సీట్లో కూర్చోవచ్చు కదా, ఆహ్వానించవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు. ఎవ్వరూ ఆహ్వానించరు ఆ విధంగా. ఇక్కడ ఏమిటి అని అంటే, అధికారాన్ని ఎవరు కూడా ఉన్నటువంటి అధికారాన్ని వదులుకోరు. అధికారం కావాల్సినటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోరాడి పొట్లాడి సాధించుకోవాలి తప్ప అది ఇచ్చేది ఇంకొకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. ఇక్కడ అందుకనే రెండు బలమైనటువంటి ప్రత్యర్థులతో పోటీ పడితే 2019 ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చినాయో పవన్ కళ్యాణ్ గారు చూశారు. అందుకనే ఈ రోజున ఈ విధంగా ఇద్దరు ప్రత్యర్థులతో, బలమైనటువంటి ప్రత్యర్థులతో పోటీ పడటం అనేటువంటిది రాజకీయంగా నష్టం కలిగించేటువంటి అంశం. 25 సంవత్సరాల పాటు ఉండాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, మంచి రాజకీయాలను తీసుకురావాలి, ఇవన్నీ మంచి ఆశయాలే. కానీ ఫలితాలకి మనం పరిశీలిస్తే 2019 ఫలితాల్లాగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని 2 చోట్ల ఓడించటంలో రెండు పార్టీలు కూడా, ఒకవైపు వైసీపీ, ఇంకొక వైపు తెలుగుదేశం, రెండు కూడా బలంగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళకి టార్గెట్ అయ్యారు. అదే క్రమంలో మీరు ఇప్పుడు ఇద్దరితో ఆ విధమైనటువంటి బలమైనటువంటి వాళ్ళతో పోటీ పడకుండా ఒకళ్ళతో పొత్తులోకి వెళ్ళి ఇంకొకళ్ళని ఓడించడం ద్వారాగా రాజకీయంగా తన పార్టీ యొక్క బలాన్ని పుంజుకొని భవిష్యత్తులో ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగటానికి అవకాశం ఉండేటువంటిది ఇది ఒక రాజకీయ వ్యూహం జనసేనకి. ఈ రాజకీయ వ్యూహాన్ని అవలంబించడం అనేటువంటిది జనసేన ఎదుగుదలకి, రాజకీయ ఎదుగుదలకి, భవిష్యత్తులో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, జనసేన కూడా అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేదు అని సుందరరాం శర్మ గారి సలహాలను పాటించి, ఎందుకు సుందరరాం శర్మ గారు సలహాలు ఎందుకు ఇస్తున్నారు జనసేనకి? మీరు ఇందాక స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు ఉపయోగమైంది. కాబట్టి ఆ విధమైనటువంటి వ్యూహాన్ని, ఆ విధమైనటువంటి మైండ్ గేమ్స్ ని ఈ రోజున వైసీపీ వేస్తూ ఉంటది. ఈ రోజున డిబేట్స్ అన్నింటిలో కానీ, బయట చర్చలో కానీ, అదిగో చూడండి కలిసిపోతున్నారు తెలుగుదేశము జనసేన అనేటువంటి పొత్తు కూడా వచ్చేస్తుంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు దానికి ఉలికిపడి జనసేన లేదు మేము వాళ్ళతో పొత్తు లేదు, తెలుగుదేశం మాకు 2019లో అన్యాయం చేసింది, మా పవన్ కళ్యాణ్ గారిని తక్కువగా చూశారు, గౌరవం ఇవ్వలేదు, ఇలాంటివన్నీ పాత విషయాలన్నీ తీసుకొస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక పొత్తు రాజకీయ పొత్తు అనేటువంటిది గతించినటువంటి అంశాల మీద ఆధారపడి ఉండదు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. అది కూడా ఏకపక్ష నిర్ణయాలు, ఏకపక్షంగా మొన్న చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వన్ సైడ్ లవ్ వల్ల ఏవిది కూడా ఈ విధమైనటువంటి పొత్తులు పొడిచేటువంటి అవకాశం ఉండదు. ఇద్దరికి పరస్పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు ఒకటి, రెండవది రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు అనేటువంటిది కూడా ఈ పొత్తులకి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు అంశాలు ఏదైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ లక్ష్యం కాబట్టి ఆ విధమైనటువంటి దాంట్లో మరి తెలుగుదేశంతో కలిసి వెళ్తారా? రైట్. ఇక్కడ ఒకటి ఏమిటి అంటే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా సాయి గారు ప్రతిసారి కూడా చీలిపోయింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవటానికి కూడా లేదండి. మీరు అందుకనే 2009లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది, ఇది ట్రయాంగిల్ పోటీలో. మరి అదే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇదే వ్యూహంతో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని, జనసేనని తక్కువ అంచనా వేశారు అనేటువంటిది నేను అనుకున్నాను. ఎందుకోసం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కింద చీలితే తెలుగుదేశం పార్టీ గెలవచ్చు 2019 ఎన్నికల్లో అని భావించింది. కానీ జరిగింది ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే, జనసేనకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్టే అనేటువంటి ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మొత్తం జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ కు సంబంధించినటువంటి అవినీతి అంశాలను తీవ్రంగా ప్రస్తావించారు కాబట్టి
వాళ్ళ ఎవరైతే జన సైనికుల లక్ష్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటమైనటువంటి లక్ష్యం మీద వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు కాబట్టి వాళ్ళ క్యాడర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటి వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక జనసేనే కాదండి, బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఓట్లు వేశారు. ఇది వాస్తవం. ఇది ఈ విధమైనటువంటి ప్రతిసారి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వానికే ఉపయోగపడుతుంది, అప్పుడు అధికారంలో ఉండేటువంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది అనుకోవటంలో కూడా అది అర్థం లేనటువంటి అంశం. రానున్నటువంటి ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆయన పొత్తు పెట్టుకుంటారంటే ఉన్నటువంటి ఆప్షన్ ఒక్కటే, తెలుగుదేశం ఒక్కటే కాబట్టి ఇంకెవరు మిగిలిలేరు కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు అనేటువంటి వాతావరణం అయితే ఇప్పటి వరకు అయితే ఉందండి. అది పూర్తిగా ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటారని ఎవరూ చెప్పలేం. ఎందుకోసం అంటే ఇద్దరికీ ఆమోదయోగ్యం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి సీట్లు కల్పించి ఇద్దరికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఒక చర్చలు జరిగితే ఆ విధమైనటువంటి పొత్తులు పొడిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బొలిశెట్టి సత్యనారాయణ గారు అన్నట్టుగా ఖచ్చితంగా మార్చి 14వ తేదీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఒక్కటే ఫైనల్ గా ఒక అంశాన్ని చెప్తాను సాయి గారు. ఇక్కడ సాయి గారు ఒక్కటే అంశము, ఇవన్నీ అంశాలకు కూడా సెమీఫైనల్ గా మీకు రేపొద్దున నరసాపురం ఉప ఎన్నికలు అనేటువంటి ఒకటి రాబోతున్నాయి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఈ నరసాపురం ఉప ఎన్నికలు అనేటువంటి దాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక వ్యూహాత్మకంగా ఈ విధమైనటువంటి ఉప ఎన్నికలు సెమీఫైనల్స్ ని కోరుకుంటున్నాయి. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, తెలుగుదేశం కూడా కోరుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటుందండి. ఆ విధమైనటువంటి ఎన్నికలు రావాలి, ఈ విధమైనటువంటి ఒక సెమీఫైనల్స్ జరిగితే మా ప్రభుత్వం యొక్క బలాబలాలు ఏమిటో తేల్తాయి అనేటువంటిది కూడా ఇదొక రెఫరెండం గా కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి సెమీఫైనల్స్ లో ఎవరు ఎటువైపు ఉంటారు, ఎవరి పొత్తులు ఎలా ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరిస్తారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా మనం అనుకున్నాం రఘురామకృష్ణరాజు కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రేపొద్దున కూడా ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో నరసాపురం కేంద్రంగా జరిగేటువంటి ఉప ఎన్నికలు ఆధారపడి పొత్తులు ఉండబోతాయి అనేటువంటి నా యొక్క అభిప్రాయం. మంచి పాయింట్. బొలిశెట్టి గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు ఆయన ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా గెలిచే అవకాశం లేదు కాబట్టి అని ప్రజల తరపున ఆయన చెప్పేస్తున్నారండి. ఇప్పుడు కూడా ప్రజాభిప్రాయం ఎలాగుంటుంది అంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు గురించే ఆధారపడుతున్నారు తప్ప ప్రజల్లో మార్పు వచ్చి అసలు ఈ రెండు రాజకీయ పార్టీలు వద్దనుకున్నప్పుడు మూడో ప్రత్యామ్నాయం గురించి చూస్తారండి. ఈ రెండు అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఏ అవినీతి పార్టీతో పొత్తు పెట్టుకున్నా అది దానివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి అది ఆయన చెప్పడం పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా గెలలేరు కాబట్టి ఏమండి ఇదివరకు ఇందిరాగాంధీ గారు కూడా అలాగే అనుకున్నారు. జయప్రకాష్ నారాయణ గారు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు. మొత్తం దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు, ఒక ఇది లేదు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే, ప్రజల్లో చైతన్యం వస్తే 83లో ఎలాగైతే వచ్చిందో మరొకసారి అటువంటి చైతన్యం వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం 100% ఉంది. ఈ ఎవరితోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని మేము అనుకోవడం లేదు. అందుగురించి అని చెప్పి ఇది కృష్ణాంజనేయులు గారు అదే పనిగా టీడీపీ తరఫున వకాలతో తీసుకుని చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. దాన్ని వదిలేస్తే మంచిది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న పాయింట్ కృష్ణాంజనేయులు గారు అన్న పాయింట్లో ఒక లాజిక్ ఉంది. నరసాపురం ఎలక్షన్ అన్నటువంటిది ఒక సెమీఫైనల్ కాబోతుంది, అది వ్యూహం. రఘురామకృష్ణరాజు గారు ఓపెన్గా చెప్తుంది ఏంటంటే మీరందరూ మద్దతు ఇవ్వబోతున్నారు. తను మొదట్లో భారతీయ జనతా పార్టీ తరపున క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీలో చేరి పోటీ చేస్తానని, ఆ తర్వాత తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అమరావతి ఎజెండాతో మీరందరూ నాకు మద్దతు ఇస్తున్నారు అని ప్రకటించేస్తున్నారు ఆయన. మీరు మద్దతు ఇవ్వడం అంటే అప్పుడు వైసీపీ వర్సెస్ ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అందరూ కలిసి అన్నటువంటి కాన్సెప్ట్ని ఆయన తెర మీదకి తీసుకొస్తున్నారు రాజకీయ ముఖచిత్ర మార్పు కోసం. ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్ హిమ్? అంటే ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు అని అన్నారు కదా, దాని మీద పార్టీ నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రాజకీయ ముఖ చిత్రం నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్కి ప్రీ ఫైనల్ కాదండి. ఎందుకంటే మేము ఇంకా సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలా. మా సంస్థాగతంగా నిర్మాణం చేసుకున్న తర్వాత మా బలం ఎంతో తెలిసిన తర్వాత అప్పుడు ఉంటుంది తప్ప ఇప్పుడు ఇమ్మీడియట్గా రేపు జరిగే ఎన్నికల్లో నరసాపురం ఎన్నికలకి
మా పూర్తిగా నిర్మాణం అయిపోయి పూర్తిగా మా అసెస్మెంట్ అయిపోదండి. ఎందుకంటే మేము చేస్తున్నది ఏంటంటే ప్రజలకి బట్ మీ అందరిలో దారికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు సిన్సియర్గా. కాబట్టి రేపు అమరావతి ఎజెండాతో వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అరాక్షసత్వ పాలనకి వ్యతిరేకంగా మీరందరూ కలవాలి అని ఆయన పిలిపిస్తారు. అప్పుడు సపోర్ట్ చెయ్యక తప్పుతుందా అంటే అది కాదండి. ఇప్పుడు ఇండిపెండెంట్గా ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు, ఆయన ఇదివరకు గెలిచిన వ్యక్తి కాబట్టి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ పోటీ కూడా ఉండకపోవచ్చు, అది కూడా చెప్పలేం కదా. అది టూ ఎర్లీ అవుతుంది. అది అతను నిజంగా ప్రతి రోజుకి మారుతుంటుందండి. ఈ లోపల ఆయన మీద 4 కేసులు వచ్చి ఆయన దోషిగా తేలారనుకోండి, అప్పుడు ఇంకొకలాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయ ముఖ చిత్రం. అది అతను ఒక నిజాయితీపరుడైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు, గొడవ పడుతున్నాడు అనేది కాదు కదా. ఆయన మీద కూడా అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలు తేలి ఒకవేళ ఆయన దోషి అని కానీ ప్రూవ్ అయిందనుకోండి, ప్రజాభిప్రాయం ఇంకొకలాగా ఉంటుంది. కాదు ఆయన బలవంతంగా ఈయన కొట్టారు కాబట్టి ప్రూవ్ అవుతుందండి. కేసులు తేలడానికి చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దోషి అని ఎవరన్నా తేల్చారా? కేసులే కదా ఆయన మీద. అయినా ఇప్పుడు ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, అలాగే ఐపీకి సంబంధించినటువంటి కేసు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన దోషాన్ని ఇంకా తేలలేదు కాబట్టి మద్దతు ఇస్తామంటారా? అంతే సాయి గారు. ఇప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత కాస్ట్లీ లాయర్లు మీకు మీరు ఇక్కడ ఒక పాయింట్ అండి, మీ అంతటా మీకు అర్థం కావట్లా. మీరు నిదానంగా నడుద్దాం అనుకుంటున్నారు, తాబేల్లాగా కుందేల్లాగా మిమ్మల్ని లాక్కెళ్తున్నారు. అక్కడ ఐదర్ బాబుతో ఉంటారా లేదా ఇటు ఉంటారా, అందరం కలుద్దాం రండి. రాకపోతే రేపు ఇంకా మీ చేతిలో ఆప్షన్ లేదు. మీరు రఘురామకృష్ణతో ఉంటారా ఉండరా, దట్స్ ఇట్, అంతే కాన్సెప్ట్ ఇక్కడ రేపు రాబోతోంది. మేము ఇవన్నీ కాదు అనుకోవడానికి కుదరని పరిస్థితి. అప్పుడు సాయి గారు, మా దృష్టిలో ఆ 2 పార్టీలు ఒకటి, మేము ఒకటండి. మేము బీజేపీ ఒకటి కాబట్టి ఆ ఘటన ఉంటారా ఈ ఘటన ఉంటారా అనేది ఆ 2 పార్టీలు ఒకటన్న లెక్కలో మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఆ 2 అవినీతి అరాచకం అన్న పద్ధతిలో మేము వెళ్తున్నాం కాబట్టి ఆ ఘటన ఉంటారా ఈ ఘటన ఉంటారా అని ప్రజలు అనరండి. మన డిబేట్ లో మనం మాట్లాడుతున్నాం. టైం ఉందండి, దానికి టైం ఉంది. ఎందుకంటే ప్రజల్ని మార్పు దిశగా తీసుకెళ్లే ప్రయత్నం మేము సీరియస్గా చేస్తున్నాము. మేము ఎంతవరకు సక్సెస్ అవుతాం చూడాలి, అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఓడిపోతే ఇంకోసారి ఓడిపోతాం, నష్టం లేదు. ఎందుకంటే మార్పు గురించి వెళ్తున్నాం కాబట్టి, మార్పు గురించి వెళ్తున్నాం కాబట్టి మాకు టైం పడుతుంది. వీఆర్ రెడీ టు వెయిట్, అంతే తప్ప ఎలాగోలాగా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో మేము లేవండి. రైట్. ఇక్కడ సామంచి గారు, భారతీయ జనతా పార్టీ చెప్పాలి అంటే ఒకటి, ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారిది ఇదంతా ఇందాక మీరు చెప్పారు. రేపైతే మిమ్మల్ని ఒక ఎజెండాలోకి పిలుస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఒకటి మీ పార్టీలో చేరతారు, లేదా మీ పార్టీ మద్దతుతో అన్ని పార్టీలని కలుపుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నానని. అదే అసలు రేపు రాబోయేటువంటి కీలకమైనటువంటి ఘట్టం. ఏంటి మీ పార్టీ ఆలోచన? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇందాక సుందరామ శర్మ గారు మాట్లాడుతూ దమ్ము ధైర్యం అనేటువంటి పదాలు ఉపయోగించారు. 2019 ఎన్నికల యొక్క జరిగిన తీరును ఒక్కసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్ల అధికారం ఇచ్చింది. ఆయన ఏదో పరిపాలనా దక్షుడని, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని కానీ, నిజాయితీ పరుడని కానీ, అవినీతి పరుడు కాదని కానీ ఆయనకు అవకాశం ఇవ్వలే. తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా తీర్మానించుకున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీల యొక్క సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ పొలిటికల్ పవర్గా కనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ అయ్యాయే తప్ప కేవలం ఆయన గతంలో చేసిన పరిపాలన దక్షత ఇంకోటి కానే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి సుందరామ శర్మ గారు. అదేవిధంగా 171 ఆశిస్తున్నారు. అది మితిమీరిన ఆత్మవిశ్వాసమో లేకపోతే అధికార అహంతో మాట్లాడుతున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత కంటే కూడా 10 రెట్లు ఎక్కువ వ్యతిరేకతను తక్కువ సమయంలో మూట కట్టుకున్నటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి, మీ ముఖ్యమంత్రిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి సుందరామ శర్మ గారు. అదేవిధంగా మీరు అడిగినట్లు రఘురామకృష్ణరాజు గారి యొక్క వ్యవహారంలో ఆయన ఇప్పటికీ ఈరోజు ఇవాళ మనం 12వ జనవరి మాట్లాడుతున్నాము. ఇవాళకి కూడా ఆయన వైసీపీ ఎంపీనే. సో అధికార పార్టీ ఎంపీగా కొనసాగుతున్నటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క భవిష్యత్తు వ్యూహ రచన ఎలా ఉంటుందనేది ప్రెడిక్ట్ చేయడము ఒక జాతీయ పార్టీకి సంబంధించిన స్థాయి కార్యకర్తగా నేను ప్రెడిక్ట్ చేయలేను. మారిన తర్వాత అప్పటికున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ముందుగా రఘురామకృష్ణ రాజు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి ఆయన నిర్ణయాన్ని బట్టి మా పార్టీల యొక్క నిర్ణయం ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది ఒక క్రిస్టల్ క్లియర్ అజెండాతో పోతుంది. వ్యక్తుల వెనక నడిచేటువంటి సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా నిర్ణయం ఉంటుంది. రైట్. దుగ్గన్ రాజు గారు. ఇప్పుడు నేనైతే నా అంచనా వేరుగా ఉందనుకోండి. రఘురామకృష్ణరాజు రాజీనామా అంశంలో అసలు చేయలేమో నేను అనుకుంటున్నాను. అది పక్కన పెడితే ప్రత్యామ్నాయం కోసం పని చేయటం అనేటువంటి దాన్ని లక్ష్యంగా మాత్రం చేయాల్సిన అవసరం ఉందండి. అయితే దీన్ని కూడా జనసేన ప్రొజెక్షన్ కొంచెం మార్చుకోవాలనిపిస్తుందండి. అంటే ఎంతకాలం వాళ్ళు మోస్తారు, మేము పల్లకి మోయాలా, వాళ్ళే కూర్చోవాలా, ఈ పదం ఎలా వస్తుందంటే దీనివల్ల ఏదో ఒక కొత్త వర్గం, సామాజిక వర్గం కోసం గురించి మాట్లాడుతున్నట్టుగా ఉందండి. ఇది కొంచెం తగ్గించడం మంచిదేమో అని. అంటే ఒక సామాజిక వర్గానికి ప్రతినిధులుగా పార్టీని ప్రొజెక్ట్ చేసుకోవటం వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మార్చేసుకొని మేము ప్రత్యామ్నాయ రాజకీయం, ఇది చాలా అద్భుతమైనటువంటి నినాదం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటిది. దీన్ని మాత్రం బాగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మిగతా వాళ్ళు వేసే సవాళ్ళు, ఆయన సుందరరామ శర్మ గారు మేము చేసే ఇది ప్రతి డిబేట్ లో నేను ప్రతి వైకాపా లీడర్ నోటి వెంట విన్నానండి. మేము చేసే సంక్షేమ పథకాలు మేము ఇవ్వము అని చెప్తారా అని. చెప్పాలి కూడా, మేము ఇవ్వం. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం ఒక్కటి ఇవ్వట్లే. మీరిచ్చే ప్రతి 100 రూపాయల సంక్షేమానికి ఆ కుటుంబం నెత్తి 45 నుంచి 60 రూపాయలు అప్పు కూడా వేస్తున్నారు. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు. మీరు సంక్షేమం వచ్చిన ఆదాయం నుంచి ఇవ్వటం లేదు, మీరు భారీగా అప్పులు తెచ్చి ఇస్తున్నారు. అంటే వాడికి సంక్షేమం ఇచ్చి ఇస్తున్నారనే అదొక మత్తు పదార్థం. సంక్షేమం అనేటువంటి మత్తు పదార్థం ఇచ్చి వాడి దగ్గర నుంచి మీరు పదవి అనేటువంటి దాన్ని పొందుతున్నారు. మీరు ఇచ్చే ప్రతి 100 రూపాయల్లో వాడి నెత్తిన 60 రూపాయల భారం పడుతుంది, రుణభారం పడుతుంది. మీరు అది మర్చిపోతున్నారు రాష్ట్రం మీద తరపున. ఈ విషయం చెప్పాలి రాజకీయ పార్టీలు. వాడు మిమ్మల్ని మోసం చేస్తుందిరా ఆ పార్టీ, మిమ్మల్ని సంక్షేమం పేరుతో మోసం చేస్తోంది, మీ నెత్తిన భారీగా రుణం పడుతోంది. ఇదంతా మీరే తర్వాత 12 రూపాయల్లో కట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత ఖజానాల నుంచి కట్టడు రాష్ట్రానికి వచ్చేటువంటిది, లేదా వైకాపా నేతలు ఎవరు వాళ్ళ వ్యాపారాల నుంచి తీసుకొచ్చి కట్టరు. ఈ విషయం ప్రచారం చేయండి. ఏమి సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజలను రక్షించవండి, అదే ప్రభుత్వాన్ని రక్షించవండి. ఇది గతంలో ఎన్నో చోట్ల తేలినటువంటిది. అసలు సంక్షేమ పథకాలు ప్రారంభించిన ఇందిరాగాంధీనే ఓడిపోయిందండి ఒక స్థితిలో. ఎందుకు ఓడిపోయింది? సంక్షేమం ఇవ్వక ఆవిడ బ్యాంకులోని మొత్తం తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చింది, అయినా ఓడిపోయింది. అంటే సంక్షేమ పథకాలను మించిన ఏదో ఒక అంశం జనంలోకి వచ్చినప్పుడు ఎంత నాయకుడైనా ఓడిపోక తప్పదు. కాబట్టి సంక్షేమ పథకాలను మనం కాదంటే ప్రజలు మనల్ని కాదంటారు అనేటువంటి ఆలోచన అనవసరం అండి ప్రతిపక్షాలకి. ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా చేయండి. జనసేన ఇక తప్పుడు అడుగులు మానేయాలండి. ఇక ధైర్యంగా వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళటం అనేటువంటిది నేర్చుకోగలిగితే ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని, అంటే 1983లో రామారావు గారు ఎలా అందించారో మరో సినీ నటుడు 40 ఏళ్ల తర్వాత, నా అంచనా ప్రకారం 23లో ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మీరు జనంలోకి నిత్యం కనబట్టలేదండి. పవన్ కళ్యాణ్ గారు నిత్యం రోడ్డు మీద గ్రామాలకు వెళుతూ ఉండాలి, అలాగే తిరగాలి. అంటే కరోనా అడ్డంకి నేను కాదంటలేదు, బట్ ఆ జాగ్రత్తలు తీసుకునైనా సరే జనంలోకి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మూటగా కలపకపోతే ఇబ్బందులు వస్తాయండి. చంద్రబాబు గారు ఆహ్వానాలు ఇవన్నీ ఉంటాయి, అది ఆయన కోసం ఇస్తున్నటువంటివి కానీ రాష్ట్ర ప్రజల కోసం ఇస్తున్నటువంటివి మాత్రం కాదు, రాష్ట్ర సంక్షేమం కోసం ఇస్తున్నటువంటివి కాదు. కాబట్టి మీరు మీ పోరాటం మీరు చేసుకుంటూ పోండి. బీజేపీ కలిసి వస్తే మంచిది. అంటే బీజేపీకి ఏదో ఓటు బ్యాంక్ ఉందని కాదు, కానీ పైనుంచి మద్దతు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయం మార్చండి. మీరు మారుస్తా ఉంటున్నారు, మళ్ళీ ఓడిపోతాం, పోతాం అనే డైలాగ్ వద్దండి. బోల్శెట్టి గారు, ఓడిపోం, 24 తేల్చుకుంటామని నిలబడండి. తప్పనిసరిగా మీ వెంట ప్రజలు ఉంటారు. ఓకే, రైట్. బుల్శెట్టి గారు ఏదో చెప్తున్నారు సార్. అది తప్పకుండా ఆయన చెప్పింది చాలా మంచి సూచన అండి. అది తప్పకుండా అది స్వీకరిస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయం మనమే అనేది ఎప్పుడు వస్తుందంటే అంతర్గత నిర్మాణం అయిపోయిన తర్వాత గ్రామ స్థాయి నుంచి ఒకసారి ఒక ప్రభంజనం. ఎందుకంటే మిగతా పార్టీలకి మాకు ఉన్న తేడా ఏంటంటే ప్రజలు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు ఏ పిలిపించినా అది కోవిడ్ సమయంలో కానీ మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కమిటీలు ఏమన్నా వేశారండి క్రిందటిసారి?
టీఆర్ఎస్కి బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయండి క్రిందటిసారి. ఒక జనంలోకి వెళ్ళిపోయారు ఆ లీడర్లు ఇద్దరు. వాళ్ళు ఇప్పుడు కూడా ఇవాళకి కూడా వైసీపీకి బూత్ స్థాయిలో లేవు. తెలుగుదేశం ఇవాళకి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఇవాళకి కూడా బూత్ స్థాయి కమిటీ ఉంది. మీకు తెలియని వాళ్ళు కాదు, సీనియర్లే ఉన్నా కూడా కాంగ్రెస్ అక్కడ ఇప్పటికీ వరుస పెట్టి ప్రతిపక్షం తెలుగుదేశం శాంతం మూసుకుపోయింది అక్కడ తెలంగాణలో. ఇక్కడ బూత్ స్థాయిలో ఉన్నా గెలవలేదు. కానీ ఏ బూత్ స్థాయిలో లేనటువంటిది అటు పక్కన ఏమో జనంలో తిరుగుతా క్యాచ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. ఉండాలి తర్వాత ఒకసారి సెటిల్ అయ్యాక డెవలప్ చేసుకోవడం. బట్ అది లేదు కాబట్టి మేము ఇంకా పొత్తుల గురించి ఆలోచిస్తాం అనేటువంటి కోణం వలన మీకు మీరుగా మీ ప్రత్యామ్నాయం అనేటువంటి రూట్లో నుంచి పక్కకెళ్తున్నారని ఏమైనా అనిపించట్లేదా? సార్, కేవలం మేమే ప్రత్యామ్నాయం అనే పద్ధతిలోనే ముందుకెళ్తామండి. అందులో ఏం అనుమానం లేదు సాయి గారు. దుగ్గరా శ్రీనివాస్ గారు చెప్పింది కూడా అటువంటిదే. అయితే ఎందుకు ఇందాక నేను చెప్పానంటే ఎలాగొకలాగా గెలవడం గురించి పొత్తు పెట్టుకోము, అందుకనే ఓడిపోవడానికి సిద్ధం అని చెప్పడం జరిగింది. కానీ ఓడిపోతామని కాదండి. ప్రజలకు ఆల్రెడీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు 40 ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చి ఇది ఉంది, అవకాశం ఉంది. ఆ అవకాశం గురించి దాన్ని అందిపుచ్చుకోవడంలో ఏమాత్రం తేడా చేయకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక ఆచితూచి అడిగేయడంలో ఆయనకు ఒక అలవాటు ఉంది. దాన్ని వీక్నెస్ కింద అనుకోవద్దండి. ఎందుకంటే ఇదివరకు మార్చి 14, 2018లో కూడా చాలామంది తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది, ఆయన 25 అడిగారు, మేము 20 ఇస్తానన్నాం, ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతుందని చెప్పి స్వయాన్న టీడీపీ అధ్యక్షుడే అప్పుడు చెప్పిన మాటలు తీరం చూస్తే ఆ గ్రౌండ్ లెవెల్లో జరిగింది వేరు. కాబట్టి ఇతని మీద అపవాదులు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి అదే పనిగా వేస్తున్నారు. అలాగే ఇంకొకటండి, ఆ 2 కుటుంబాలు తప్ప సామాజిక వర్గం కూడా కాదండి. దుగ్గరాజు గారు మీరు అది కూడా మీరు గమనించాలి. సామాజిక వర్గాల ప్రకారంగా చెప్పడంలా మార్పు రాజకీయం కావాలి. ఏంటంటే ఈ 2 కుటుంబాల వల్ల నష్టపోయింది ఈ రాష్ట్రం. ఎందుకంటే గతంలో విభజన హామీలు సాధించడంలో కానీ రాకపోతే ఇదివరకు తెలుగుదేశం పార్టీ అఖిలపక్షం వేయకపోవడం, ఇప్పుడు ఈయన అఖిలపక్షం వేయకపోవడం, అందరినీ కలుపుకొని వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి అడగకపోవడం, అవి ముఖ్యంగా అంటే. అలాగే సంక్షేమ పథకాల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ఆ అప్పు అంతా కూడా అందరి నెత్తి మీద, కేవలం సంక్షేమం తీసుకున్న వాళ్ళ నెత్తి మీద కాకుండా రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద పెడుతున్న విషయం కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నామండి. ఇదివరకు మా సంక్షేమ పథకాలు ఎలాగున్నాయంటే ఆ రేషన్కి బదులు మీకు 3000 ఇస్తాము. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ బడ్జెట్ చూసి మనకి ఇంత బడ్జెట్ ఉందో అదే బడ్జెట్లో మనం ఎలా చేయాలని చేశారు తప్ప పెల్ ప్రైస్ తగ్గించి, అంతే తప్ప వేరేగా సంక్షేమం పెట్టలేదండి. ఎందు గురించి సంక్షేమం పేరు ఉపాధి లేకుండా పోతే అందరిని అడుక్కున్న వాళ్ళు చేసి సంక్షేమం అంటే ఎంతకాలం ఇస్తారంటే అప్పులు కూడా ఎంతకాలం పడితే నాకు తెలిసి ఇంకో 2 నెలల తర్వాత వైసీపీ సంక్షేమం కూడా చేయలేదండి. ఎందుకంటే ఎక్కడి నుంచి అప్పులు రావడంలా. సో ఎక్కడి నుంచి అప్పులు రానప్పుడు సంక్షేమం ఏం చేస్తారు? కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏవో తీసుకొచ్చి కొంత అటు ఇటు పంచుతున్నారు తప్ప వీళ్ళు సంక్షేమం చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బు లేదు, ఎక్కడ అప్పు పుట్టడం లేదు. ఏదో ఉద్యోగం ఉపాధి కల్పిస్తే 2 విధాలుగా ఆయనకు జీతం వస్తుంది, మనకు ఒక ఎసెట్ తయారవుతుంది, ఏదో కాలువ తవ్వడం రాకపోతే ఏదో చెరువు తవ్వడం, దానివల్ల బెనిఫిట్ వస్తుంది. అలా కాకుండా దానాలు ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంక్షోభం, ఇప్పుడు ఎలాగైతే సంక్షేమం అంటున్నారో సంక్షోభం అది పైకి వస్తుంది. ఆ సంక్షోభం అనేది పైకి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది కనబడకుండా పోతుందండి. రైట్. సుందరరామ్ శర్మ గారు. సార్, సాయి గారు, ఫస్ట్ మా దుగ్గరా శ్రీనివాసరావు గారు సంక్షేమం లేదు ఇవ్వము అని మీరు గట్టిగా మాట్లాడండి, 60 రూపాయలు అప్పు ఉంది అని చెప్తున్నారు. గట్టిగా చెప్పమనండి వాళ్ళని. ఆ మాట నేను అడుగుతాను. దుగ్గరా శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి దాన్ని ఆ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా మేము సంక్షేమ పథకాలు అసలు అమలు చేయము, 60 రూపాయలు మీ మీద అప్పు పడుతుంది అని చెప్పమనండి. ఇంకొకటి మా బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్తున్నారు కేంద్రం ఇస్తోంది 73 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేంద్రం. అది ఎవరి నెత్తి మీద ఉందో దుగ్గరా శ్రీనివాసరావు గారు లాంటి పెద్దలు తెలుసుకోవాలా. 73 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా పెట్టడం కోసం, భోజనం కోసం, వీటి కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అప్పులు తీసుకుని వచ్చారు. ఆ అప్పులన్నీ ఎవరు కడతారు? నరేంద్ర మోడీ గారి జేబులోంచి కడతారా, లేకపోయేటట్టయితేనేమన్నా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ చేత కట్టిస్తారా? ఇది దేశం, ఒక రాష్ట్రం. అప్పులు చేస్తారు, మళ్ళా సంపాదిస్తారు, ప్రజలకి మంచి చేస్తారు, అదే సంక్షేమం. ఇంకొకటి ఇప్పుడుట ఆయన ఇంకొక మాట చెప్తున్నారు, జనసేన ఆయన వెళ్ళలేకపోవచ్చు, వైరస్ ఉంది, కరోనా ఉంది అనుకోండి అని. మరి అదేగా మేం చెప్తుంది కూడా.
ఈ కరోనా ఉంది, ప్రజలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు, ఇండస్ట్రీస్ వాళ్ళు నడిపేటువంటి పరిస్థితి లేదు, ఎంఎస్ఎంఏలు కూడా ఆత్మనిర్భర భారత్ అని ఇచ్చింది, కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేశాము జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ చేశాము, ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకి డబ్బులు ఇస్తున్నాము అని చెప్తున్నాను. నేను ఇవాళ ఇంకొకటి చెప్పాల్సింది, ఈ రెండు పార్టీల గురించి చెప్తూ బొలిశెట్టి గారు ఈ రెండు కులాలు కాదు, ఇవి రెండు కుటుంబాలు అన్నారు. సార్, రెండు కుటుంబాల సంగతి నాకు తెలియదు, కానీ ఒక కుటుంబం గురించి మాత్రమే చెప్తా. రాజశేఖర్ రెడ్డి గారు అనేటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకు వచ్చి 3648 కిలోమీటర్లు తిరిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారే తప్ప వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ లేకపోతే ఆయన పెట్టినటువంటి పార్టీని లాక్కును రాలేదు. కాబట్టి ఈ కుటుంబం గురించి మాట్లాడకండి, ఆ కుటుంబం గురించి మీరేం మాట్లాడుకుంటున్నా నాకు అభ్యంతరం లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఇప్పటికీ కూడా సాంప్రదాయ ఓటు మొత్తం మొన్నట చంద్రబాబు గారి మీద కోపంతో సాంప్రదాయ ఓటు అంటే బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, వాళ్ళ ఓటు బ్యాంకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేసాము అని. అది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల యొక్క ఏమనాలి, పార్టీల యొక్క పరిస్థితి. అంటే మీరు సిద్ధాంతం లేదు, మీ పార్టీ మీ వాడికి ఓటేసుకోవడం లేదు. చంద్రబాబు గారి కోపం, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి భార్యని తల్లిని తిట్టాడు కాబట్టి కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారా మీరు? ఇక మీరేం పార్టీలండి నాకు అర్థం కాదు. ప్రజా వ్యతిరేకత లేదు ఇప్పుడు, అప్పుడు ప్రజా వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఆ ప్రజా వ్యతిరేకత చీలిపోతుంది అని చెప్పని ఇప్పుడు చంద్రబాబు గారు అనుకుంటున్నారు. అంటే ఇట్లాంటి నీచ నికృష్టమైనటువంటి రాజకీయాలు ఇవాళ ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ ఒక్కడే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, మీరు సిద్ధాంత పరంగా పోటీ చేయదలుచుకుంటే చెయ్యండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద కూడా డిమానిటైజేషన్ తర్వాత విపరీతమైనటువంటి ఇది వచ్చేసింది, యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది. నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాడు అని చంద్రబాబు నాయుడు గారు మీరు తిట్టి బయటికి వెళ్ళాడు. కానీ ఏమైనా 303 ఓట్లు వచ్చినాయి. సేమ్ థింగ్ ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఇవే మాటలు మాట్లాడండి, మాకు 171 సీట్లు వస్తాయి. నేను చెప్పేది అది. వాళ్ళు ఏదో ఇక్కడ అయిపోయింది, ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఇది కాదు మీరు మాట్లాడాల్సింది, ఇది జాతీయ పార్టీ, ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. మీ నరేంద్ర మోడీ గారు కూడా ఇదే అనుకుని బయటికి వెళ్ళారు అందరూ. ఆయన అక్కడ 303 గెలిచాడు, మేము 151 గెలిచాం. ఇప్పుడు కూడా మా మీద ఇదే మాట్లాడుతున్నారు, రేపు 171 వస్తాయి. ఇంకొకటి చెప్పాల్సింది, ఇవాళ రోజున ఇందాక ప్రజారాజ్యం పార్టీ మూలకంగా ఓట్ల శాతం అని చెప్పానని ఏదో తెలుగుదేశం పార్టీ, నేను వాళ్ళు చెప్తున్నాను సార్, అప్పుడే ఎన్డీటీవీ వాళ్ళు వచ్చి ఒక ఇది చేశారు ఎలక్షన్ అయిన తర్వాత. వాళ్ళు ఏమని చెప్పారంటే 17% ఓటు ప్రజారాజ్యంకి వస్తుంది, కానీ ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి 12% ఓటు బ్యాంక్ దెబ్బది, 12% ఓటు ప్రజారాజ్యంకి వెళ్ళింది, 5% మాత్రమే తెలుగుదేశం వెళ్ళింది అని చెప్పారు. అంటే నష్టపోయింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మూలకంగా. కానీ చంద్రబాబు గారు ఇవాళ మాకు ప్రజారాజ్యం మూలకంగా నాకు అధికారం పోయింది అని చెప్తాడు. నేను ఇప్పటికీ కూడా మీకు చెప్తున్నా, ఇంకొకటి, రెండు పార్టీలు ఇందాక కృష్ణాంజలి గారు చెప్తున్నారు, ఈ రెండు పార్టీలు ఉన్నాయి, ఈ రెండు పార్టీల్లో చంద్రబాబును మొయ్యండి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మీరు ఆయన గెలిస్తే అది ఇది అని చెప్పని. నేను చెప్తుందంటే ఇటువంటి రాజకీయాల్ని రాష్ట్రంలో మానేయండి. నేను ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇదే చెప్తున్నా. 2014లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది అన్నారు. కానీ వదిలిపెట్టల. 2011లో బయటకు వచ్చిన తర్వాత అక్కడ కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఈ పక్కన చంద్రబాబు, వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా భయపడలా. అది కావాలంటున్నా నేను, మిమ్మల్ని నేనేం విమర్శించట్లా, మీకు నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు నేర్చుకోవాల్సింది అదే. ప్రజల్లోకి వెళ్ళండి. ఇందాక పాప శ్రీనివాసరావు గారు చెప్పారు ప్రజల్లోకి వెళ్ళండి. ఎస్, ఒక నాయకుడిగా భరోసా ఇవ్వండి. నేను విన్నాను అని చెప్పండి, నేను మిమ్మల్ని వింటున్నాను అని చెప్పండి అని చెప్తుంటే ఎంతసేపటికి ఆయన కేసుల గురించి, ఇవాళ కేసులు లేనటువంటి వాళ్ళు మీ అమిత్ షా గారిని కూడా బహిష్కరించలేదా? రాష్ట్ర బహిష్కరణ. ఇవన్నీ రాజకీయ నాయకుల్లో కేసులు వస్తాయి. అవినీతి అనేటువంటిది తేలేదాకా అంటే ఉంటుంది. అందరికీ అవినీతి ఉందా లేదా అనేది ఎవరు తెలుస్తారు? ఎందుకంటే నేను చెప్పేది, ఈ రెండు పార్టీల్ని మొయ్యాలా వద్దా, ఏం చేయాలి అనేటువంటి దాని కాదు మాకు ఇవాళ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే, నేను చేశాను, నేను చేస్తాను, మీరు దాని మించే మాట్లాడండి. ఇందాక కృష్ణాంజలి గారు లాంటి వాళ్ళే ఇవాళ తెలుగుదేశం పార్టీకి లాక్కెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీని బలహీనపరుస్తున్నారు. ఇవాళ అపోజిషన్ లేకుండా చేస్తున్నారు. మాకు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అపోజిషన్ అసెంబ్లీలో కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే గట్టిగా మాట్లాడేటువంటి వాడు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఉండాలి, అపోజిషన్ కావాలి. కానీ చంద్రబాబు గారు లాంటి అపోజిషన్ ఈ రాష్ట్రంలో అవసరం లేదు. అసలు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తోటి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ బంగాళాఖాతంలో పడిపోతారు. మాకు కావాల్సింది కూడా వీళ్ళందరూ అంతో పాటు పోయి బంగాళాఖాతంలో పడాలని చెప్పి రాజకీయంగా కోరుకుంటా. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మీలాంటి వాళ్ళు ఒక అపోజిషన్ లో ఉంటే మేము ఇంకా బాగుంటుంది. 24, 23 ఎండింగ్ లో ఎలక్షన్ జరిగినా, 24లో ఎన్నికలు జరిగినా మళ్ళా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా సీఎం. అందువల్ల ఇప్పటికైనా కూడా విమర్శ మానేయండి. ఆయన ఏదో అరాచకం చేశాడు, అవినీతి చేశాడు, అప్పు చేశాడు, ఈ విశ్లేషకుల ద్వారా దయచేసి పెద్దలు కూడా మానేసి, ఇవాళ ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇందిరాగాంధీ ఎప్పుడు ఓడిపోయిందండి?
1977లో ఎమర్జెన్సీ పెడితే ఓడిపోయింది. అంతకుముందు ఎప్పుడు ఓడిపోలా. బ్యాంకులు నేషనలైజేషన్ చేసింది. ఇప్పుడు అలాగే చేస్తున్నారని కదా మీరు కూడా. అన్ని మేము ఎమర్జెన్సీ పెట్టేటువంటి పరిస్థితి లేదు సార్. ఎమర్జెన్సీ పెట్టమని 356 ఎమర్జెన్సీ బదులుగా చేస్తున్నారని కదా. అది రాదు. ఎమర్జెన్సీ అని కదా. ఏమండి ఒక్కసారి చెప్పండి సార్, ఏమన్నారు? అప్రకటిత ఎమర్జెన్సీ మెయింటైన్ చేస్తున్నారని కదా. ఎవరిని ప్రతిపక్షాల వాళ్ళు ఏ ఉద్యమం చేసినా తొక్కేస్తారు సార్. నేను ఇదే అడుగుతున్నాను సార్. అదే సందర్భంలో కేసులు పెడతారని కదా. కాదు, ఇవాళ ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ లో జరిగింది. అక్కడ అక్కడ అపోజిషన్స్ అవే మాట్లాడతాయి. అట్లాగే మధ్యప్రదేశ్ లో అట్లాగే మాట్లాడతాయి. అపోజిషన్ మాట్లాడతారు. అప్రకటిత ఎమర్జెన్సీ అని మాట్లాడకపోతే పరిపాలన బాగుందని చెప్పారు. అది అలా అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు పొజిషన్ లోకి వచ్చాక మారాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే ఎమర్జెన్సీ పెట్టారా అని అడిగారు. ఇప్పుడు మీరు వచ్చి చేస్తుంది ఏంటి? అదే కదా. పొజిషన్ లోకి వచ్చాక మారినప్పుడు ఇంకా మీకెందుకు ఆల్టర్నేటివ్ అవ్వాలా? మీరు ఎట్లా ఆల్టర్నేటివ్ అవుతారు? మీరు తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాలు చేస్తే సహించలేరు, బీజేపీ వాళ్ళు ఉద్యమాలు చేస్తే సహించలేరు. ఇంకా అప్పుడు మీరు ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్తారు సార్? ఇక్కడ రెండే. ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ఆపినప్పుడు పోలీసులతోటి ఇదేమిటి, మీరు ఇదేనా పద్ధతి అని అడిగినటువంటి వాస్తవం. నేను అధికారంలోకి వస్తే చూడండి అని చెప్పారన్నమాట వాస్తవం. ఇందులో ఏమి ఇది లేదు. ఇప్పుడు బాబు గారిని కూర్చోబెట్టారు అట్లాగే అదే ఎయిర్పోర్ట్ దగ్గర. అపోజిషన్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా అప్రజాస్వామికమని అప్రకటిత ఎమర్జెన్సీ అని మాట్లాడతారు. అయితే ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మాలి. ఆ ప్రజలు ఇప్పుడు వీళ్ళని నమ్మట్లా. మమ్మల్ని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. మొన్న నమ్మారు, తర్వాత నమ్ముతారా లేదా అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్. ఇప్పుడు ఆయన పేరేంటి, నరేంద్ర మోడీ గారిని కూడా అదే అన్నారు. రెండోసారి ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మాకు రెండోసారి ఎలక్షన్ కరెక్టే సార్. అది మళ్ళీ ఎలక్షన్ లో ప్రూవ్ చేసుకునేదాకా అయితే అనకుండా ఉంటారా ఏంటి? అనమంటున్నాను సార్. నేను బాబు గారు కూడా నేను 25 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అని చెప్పారు. ఇప్పుడు మీరు కూడా 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. అది కామన్. ఆయన కూడా ప్రధానమంత్రిగా అట్లాగే మా మోడీనే 30 ఏళ్ళు ఉంటారని వాళ్ళు కూడా అనుకుంటుంటారు. అలాగే ఫీల్ అవ్వకపోతే తృప్తి ఉండదు అనుకుంటాను. అది కామన్ గా ఉంటుంది అనుకుంటా మీకు. అయితే ఇది ఇక్కడ చిన్న ఇదేంటంటే సార్, మిగతా వాళ్ళకి జగన్ గారి తేడా ఏంటంటే ఒక్క మాట సార్, ఒక్క తేడా ఏంటంటే ఎలక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, 30 ఏళ్ళు పరిపాలన చేస్తాను, మీ చేత మంచి అనిపించుకుంటాను అన్నాడు. ఆ మాట అనేది నేను ఒక్కడే. అందుకే నా ఉద్దేశం ఏంటంటే ఒక్క అవకాశం ఈజ్ ఈక్వల్ టు 30 సంవత్సరాలు అని ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు. అందుకని 30 సంవత్సరాల పాటు ఉంటాడు అని చెప్పని అనుకుంటున్నారు. 1 ఛాన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఏళ్ళకి కాకుండా ఒకేసారి 30 ఏళ్ళకు ఓటేసేసారంటారు. రెండు కొంప తీసి వేశారు. ఊరికి ఎలక్షన్స్ పెట్టుకోండి. ప్రజాస్వామ్యం రాజ్యాంగం మార్చాలి, పుతిన్కి ఇచ్చినట్టుగా మీకు కూడా ఇవ్వాలి. కానీ 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు ప్రజలు. నేను చెప్పేది అది. నేను అదే పుతిన్ అట్లాగా రాజ్యాంగం మార్చుకున్నాడు. జిన్పింగ్, పుతిన్, మీరు కూడా ఏమన్నా ఆంధ్రాకి సపరేట్ రాజ్యాంగం పెట్టాలి. రేపు ఎలక్షన్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తారు. రేపు పొద్దున చూడండి, అనవసరంగా ఎలక్షన్లు వేస్ట్లే అనుకుంటారు అనమాట జనం. రైట్. కానీ ఫైనల్ గా సామంచి గారు, అది చంద్రబాబు నాయుడు గారు సాయి గారు చెప్పండి. సుందరామ శర్మ గారు ఉదయాన్నే సాయి గారి షో సీరియస్ గా డిబేట్ నడుస్తున్న సమయంలో చివరిలో సుందరామ శర్మ గారు కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పేటువంటి పోలుస్తున్నటువంటి సందర్భంలో ప్రతిదీ కూడా నవ్వు తెప్పిస్తుంది. నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక పెట్టి మాట్లాడటము, అదేవిధంగా ఒక్క ఓటు 30 సంవత్సరాల పరిపాలనకు సమానం అని చెప్పడం, రెండు చూస్తుంటే నిజంగానే 30 సంవత్సరాలకు సరిపోయేంత అప్పుడు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన పోల్చినటువంటి కాదు బీజేపీ నేతలకు కాదు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. కేసులు లేవ, 73 లక్షలు ఒక విషయం రాసుకోండి. సుందరామ శర్మ గారు ఒక విషయం రాసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఖాతాలో కనిపించేటువంటి అప్పుల వివరాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పూచిగా కేంద్ర ప్రభుత్వం ఉండి ఇప్పిస్తున్నటువంటి అప్పులు కూడా కేంద్ర ప్రభుత్వం జాబితాలో కనిపిస్తుంది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి 70 లక్షల అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు పూచిగా నిలబడ్డటువంటి పరిమితులకు మించి చేతగాని అలవి కానిటువంటి అప్పులే ఆధారంగా నడుస్తున్నటువంటి మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి అప్పులు కూడా ఆ జాబితాలో కనిపిస్తుంది. ఒక మాట సుందరామ శర్మ గారు, అప్పులు చేసి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? ఈ దేశంలో ఈ రోజుకి 150 కోట్ల
కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చారు. మీ ఆగండి మీ శర్మ గారు మీ సోది విన్నాం కదా, శర్మ గారు మీ సోది విన్నాను కదా, శర్మ గారు మీ సోది మేమంతా విన్నాం కదా. మోడీ శర్మ గారు మీరు చెప్పిన సోది మేమందరం ఓపికగా విన్నాం కదా. వాస్తవాలు శర్మ గారు, నరేంద్ర మోడీ గారు శర్మ గారు మీరు చెప్పిన సోది మేము విన్నాం కదా. శర్మ గారు ఆయన మాట్లాడినాయండి, మీరు చెప్పిందంతా విన్నాం కదా, ఆయన కూడా కంక్లూడ్ చేయని. మీరు ఆరోపణ చేశారు, ఆయన శర్మ గారు శర్మ గారు మీరు చెప్పిన సోది అందరం ఓపికగా విన్నాము. దయచేసి వాస్తవాలు ఈ దేశంలో 150 కోట్ల కరోనా ఉచిత వ్యాక్సిన్లు ఇచ్చారు. వ్యాక్సిన్ మేము తెస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్లు తేకపోగా చివరికి సిరంజిలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అప్పుల కారణంగా దేశంలో జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, సంక్షేమాన్ని చూడండి. దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేకపోతే నేను మిమ్మల్ని ఏమనాలో చెప్పండి. ఈరోజు ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుంది, రహదారుల యొక్క నిర్మాణం జరుగుతుంది. మీరు అప్పులు చేసి గుంతలు పడ్డటువంటి రోడ్డుని ఒక తట్ట మట్టేసి గుంతలు పొడ్చలేనటువంటి దుస్థితిలో మీరున్నారు. ఇవాళ ఇందాక బొల్లిశెట్టి గారు మాట్లాడుతూ చెప్పారు సంక్షేమ పథకాలను. దయచేసి వాటిని సంక్షేమాలు అనడం కన్నా కూడా మనోరంజితమైనటువంటి పథకాలకు తాము ఇచ్చేటువంటి తాయిలాలు. ఎందుకంటే ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు దోచుకుంటున్నటువంటి పరిస్థితి, అప్పులు నెత్తి మీద రుద్దుతున్నటువంటి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అప్పుల సమానంగా ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ అప్పులలో ఉన్నాము. జీతాలు ఇవ్వలేక, పెన్షన్లు ఇవ్వలేక, ఇచ్చిన హామీలు నిలబెట్టలేక మడమ తిప్పము మాటమ తప్పను అని చెప్పి ప్రతి విషయంలో మడమ తిప్పి ప్రతి ఒక్కరిని మోసం చేసి ఉద్యోగులు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు. గ్రామ వాలంటీర్లు ఉద్యోగులు అన్నారు, తీరా వాళ్ళు ఉద్యమిస్తే మీరు ఉద్యోగులు కాదు, మీరు స్వచ్ఛంద సేవకులు అన్నారు. ఇవాళ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసి వాళ్ళకి 15,000 జీతం నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి దాన్ని పొడిగించారు. పిఆర్సీ అమలు చేస్తామని చెప్పి, సిపిసి రద్దు చేస్తామని చెప్పి, ఐఆర్ కంటే కూడా తక్కువ ఫిట్మెంట్ ఇస్తూ ఈరోజు వాళ్ళని మోసం చేశారు. ఒక్క నిమిషం ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి. రేపు మీ ప్రస్తుత నరసాపురం ఎంపీ మీ పార్టీలో చేరుతున్నారా లేదా? ఆయన ఏం చెప్తారు? ప్రస్తుత వైకాపా ఎంపీ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు, ఎప్పుడు రిజైన్ చేయబోతున్నారు అనేది ఆయన అయితే మీ పార్టీలో చేరుతున్నానని మొన్నదాకా ప్రకటించారు. ఇప్పుడైతే మీ పార్టీ మద్దతు ఇస్తోంది అని ఆయన చెప్తున్నారు. మీరందరూ హామీ ఇచ్చేశారని. ప్రస్తుతానికి అలాంటి వివరాలు రాష్ట్ర స్థాయిలో తీసుకున్నారని నిర్ణయం, జాతీయ స్థాయిలో అలాంటి వివరాలేం మా దగ్గర లేవు. ఈ రోజు జనవరి 12, 2022 కూడా రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. అది ఓకే సార్, నేను అనే మాట ఒక మాట సూటిగా వినండి. రఘురామకృష్ణంరాజు రేపు పోటీ చేస్తే ఆయనకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తే మీరు జనసేన కూడా మద్దతు ప్రకటిస్తారా? మీ అందరూ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వస్తారా జగన్ని ఓడించడం కోసం? సాయి గారు సూటిగా సమాధానం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల వెనక నడిచేటువంటి సమస్య లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడుతుంది తప్ప వ్యక్తులు తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగా వ్యక్తుల వెనుక నడిచే సమస్య లేదు. సాయి గారు రైట్, థ్యాంక్ యూ అండి. సుందరరాం శర్మ గారు, సత్యనారాయణ గారు, సామంత్ శ్రీనివాస్ గారు, కృష్ణాంజనేయులు గారు, దుగ్గరా శ్రీనివాస్ గారు. ఇది పరిస్థితి. కొత్త ఎత్తులు, పూటకు ఒక మలుపు. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ రాజకీయం కూడా అలాగే ఉంది. ఇది ప్రజలకు ప్రయోజనమా నష్టమా అన్నది పక్కన పెడితే, ఎందుకంటే పక్కన పెట్టక తప్పదు. ఇది ప్రజలతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ స్పష్టత ఏదొస్తుంది, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో అది జరుగుతోందా లేదా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సినటువంటి అంశం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ కొత్త బట్టి మరికా సబ్స్క్రైబ్ మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.